हरे हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। శ్రీమద్భాగవతము 7వ అధ్యాయము ద్రోణసుతుని దండనము. 1 సౌనక ఉవాచ. సౌనక ఉవాచ. నిర్గతే నారదే సూత భగవాన్ బాదరాయణః శ్రుతా వాంస్తదభిప్రేతం తతః కిమకరోద్విభుః. సౌనక ఉవాచ. సౌనకుడు పలికెను. నిర్గతే నిష్క్రమణ పిమ్మట నారదే నారదముని సూత గోస్వామి భగవాన్ పరమశక్తివంతుడైన బాదరాయణ వ్యాసదేవుడు శృతవాన్ ఆకర్ణించిన అతని యొక్క అభిప్రేతం మనోభీష్టమును తదుపరి కిం ఏమి అకరోత్ వనరించెను విభు గనుడైన. సౌనక ఋషి ప్రశ్నించెను. ఓ సూత గోస్వామి, గనుడును పరమ శక్తిమంతుడును అగు వ్యాసదేవుడు శ్రీ నారదముని నుండి సమస్తమును శ్రవణము చేసెను. అట్టి వ్యాసదేవుడు నారదుని నిష్క్రమణము పిమ్మట ఏమి వనర్చెను? భాష్యము. పరీక్షిన్ మహారాజు తన తల్లి గర్భమున మహాద్భుతముగా రక్షించబడిన వైనముతో శ్రీమద్ భాగవత వర్ణనము ఈ అధ్యాయమునందు ఆరంభమగుచున్నది. ద్రోణాచార్యుని తనయుడైన ద్రౌణి అశ్వత్థామచే అట్టి ఉత్పాతము కలిగి ఉండెను. అతడు నిద్రించుచున్న 5గురు ద్రౌపది తనయులను వధించి అర్జునుచే శిక్షింపబడెను. ఈ శ్రీమద్ భాగవతమును రచించుటకు మొదలు శ్రీ వ్యాసదేవుడు పూర్ణ సత్యమును భక్తితో సమాధిమగ్నుడై అనుభూతమనొచ్చెను. 2వ శ్లోకం. సూత ఉవాచ. బ్రహ్మనద్యాం సరస్వత్యామాశ్రమా పశ్చిమే తటే శమ్యా ప్రాస ఇతి ప్రోక్త ఋషీణాం సత్రవర్ధనః. సూత ఉవాచ. శ్రీ సూత గోస్వామి పలికెను. వేదములతో సన్నిహితముగా బ్రహ్మనద్యం వేదములు, బ్రాహ్మణులు, మహాత్ములు భగవానునితో సన్నిహితముగా ముడిపడి ఉన్న నదీ తటమున సరస్వత్యం సరస్వతి ఆశ్రమము పశ్చిమమున తటే తీరమున శమ్యాప్రాసమను చోట ఇది ఈ విధముగా ప్రోక్త చెప్పబడుచున్నది. ఋషుల యొక్క సత్ప్రవర్తన కర్మలకు ఉపయుక్తమైనది. శ్రీ సూత గోస్వామి పలికెను. వేదములతో సన్నిహితముగా ముడిపడి ఉన్న సరస్వతీ నది యొక్క పశ్చిమ తటమున శమ్యాపాశ్రమను చోట ఋషుల ఆధ్యాత్మిక కర్మలకు ఉపయుక్తమైన ఒక ఆశ్రమము కలదు. భాష్యము. ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతి కొరకై తగిన వాతావరణము మరియు ప్రదేశములు ఎంతేని అవసరము. సరస్వతీ నది యొక్క పశ్చిమ తటము అట్టి ప్రయోజనమునకు అత్యంత అనుకూలమైనటిది. ఆ ప్రాంతమున శమ్యాప్రాసమను చోట వ్యాసదేవుని ఆశ్రమము కలదు. శ్రీల వ్యాసదేవుడు గృహస్థుడే అయినను అతని వాసస్థానము ఆశ్రమముగా పిలువబడుచున్నది. ఆశ్రమం అనగా ఆధ్యాత్మిక సాధనే అత్యంత ప్రధానమైనదిగా భావింపబడు స్థానమని భావము. ఆ ప్రదేశము గృహస్థునకు చెందినదా లేక సన్యాసికి చెందినదా అనే విషయము ప్రాముఖ్యమైనది కాదు. అనగా జీవనమందలి ప్రతిస్థితియును ఒకే ఆశ్రమమే అగు రీతిలో సమస్త వర్ణాశ్రమ ధర్మము రచింపబడినది. దీని భావము సర్వులకు ఆధ్యాత్మిక సాధనయే ముఖ్యాంశమైనట్టిది. అనగా బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అనేది సర్వాశ్రమముల వారు పరతత్వానుభూతి అనేది ఒకే జీవిత లక్ష్యమునకు సంబంధించిన వారై ఉన్నారు. ఈ విధముగా ఆధ్యాత్మిక సాధనకు సంబంధించినంత వరకు ఏ ఆశ్రమం వారును తక్కువ ప్రాముఖ్యమును కలిగలేరు.
వైరాగ్యంపై ఆధారపడి ఆచార్య రీత్యా వాటి నడుమ భేదము కల్పింపబడుచుండును. ఆచరణాత్మక త్యాగమును కలిగి ఉన్నందునే సన్యాసులకు ఉన్నత స్థానము ఒసగబడుచున్నది. 3వ శ్లోకం. తస్మిన్ స్వ ఆశ్రమే వ్యాసో బదరీషండమండితే ఆసీనోప ఉపస్పృశ్య ప్రణిధౌద్యం మనస్వయం. తస్మిన్ దానియందు ఆశ్రమము స్వే తన యొక్క ఆశ్రమము వ్యాసదేవుడు బదరి షండ వృక్షములు మండితే సమావృతమైన ఆసీన కూర్చుండి అపహ ఉపస్పృశ్య జలముచే ఆచనము గావించి ప్రణిధౌ కేంద్రీకరించెను మన మనస్సు స్వయముగా. బదరీ వృక్షములచే సమావృతమైన అట్టి స్థలమున శ్రీల వ్యాసదేవుడు తన ఆశ్రమమునందు ఆసీనుడై పవిత్రీకరణ కొరకు ఆచమనము గావించి ధ్యానమగ్నుడయ్యెను. భాష్యము. ఆ విధంగా తన గురువైన శ్రీల నారదముని ఆదేశములను అనుసరించి వ్యాసదేవుడు ధ్యానమునకు అనువైన అట్టి దివ్య ప్రదేశమును మనస్సును కేంద్రీకరించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. శ్రీమద్ భాగవతంలోనే మొదటి స్కందం 7వ అధ్యాయం మొదటి 3 శ్లోకాలు నా యొక్క శుద్ధీకరణ కోసం భగవంతుని కీర్తించడానికి ప్రయత్నిస్తాం చెప్పి. శౌనక ఉవాచ నిర్గతే నారదే సూత భగవాన్ బాదరాయణః శ్రుతవాంస్తదభిప్రేతం తతః కిమకరోద్విభూ. శౌనక ఋషి ప్రశ్నించెను, ఓ సూత గోస్వామి, గణుడును పరమశక్తిమంతుడును అగు వ్యాసదేవుడు శ్రీ నారదముని నుండి సమస్తమును శ్రవణం చేసెను. అట్టి వ్యాసదేవుడు నారదుని నిష్క్రమను పిమ్మట ఏమి వనర్చెను. ఇక్కడ మనం చూసాం గత 2 అధ్యాయాల్లో వ్యాసదేవుడు ఆయన వేదాలని విభజించి వాటిని రాసి తర్వాత ఇతిహాసాలు పురాణాలు వాటిని కూడా ఆయన రాసిన తర్వాత వ్యాసదేవుడు అయినా సరే అసంతృప్తిగా ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళ గురువు గారైన నారదముని వచ్చి, మీరు రాసిన వీటిల్లో ధర్మార్థ కామం వీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు, భగవంతుడి కీర్తిని ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి, అటువంటి గ్రంథాన్ని రాయండి అని చెప్పి ఆయన యొక్క గతంలో అతనెవరు నారదముని తన గత జన్మ గురించి వివరించి ఎలా ఆయన దాసీపుత్రుడిగా భక్తి వేదాంతులకు సేవ చేసి వారి యొక్క ఉచ్ఛిష్టాన్ని స్వీకరించి ఆ విధంగా పాపాల్లోని దూరమై
అదే విధంగా వారి దగ్గర నుండి శ్రవణం చేసి నారదముని ఆ దాసీపుత్రుడి నుండి బ్రహ్మపుత్రుడిగా ఆహ్, జన్మనెత్తారనమాట. ఆ విధంగా ఇది భక్తి యొక్క గొప్పతనం. అటువంటి భక్తిని మీరు ఆహ్, మళ్ళీ మళ్ళీ కీర్తించే అటువంటి గ్రంథాన్ని రాయనని చెప్పి, శ్రీమద్ భాగవతాన్ని రాయమని చెప్పి నారదముని వెళ్ళిపోయారు. అప్పుడు సౌనక ఋషులు సూత గోస్వామిని అడుగుతున్నారనమాట. ఓకే. మీరు చెప్పారు, చాలా బాగా చెప్పారు ఈ కథ గురించి. నారదుడు, వ్యాసదేవుడు ఎలా కలిశారని. ఇప్పుడు నారదముని వెళ్ళిపోయారు. తర్వాత వ్యాసదేవుడు ఏమి చేశారు అని ప్రశ్నిస్తున్నారిక్కడ. పరీక్షిన్ మహారాజు తన తల్లి గర్భమున మహాద్భుతముగా రక్షింపబడిన వైనముతో శ్రీమద్ భాగవత వర్ణనము ఈ అధ్యాయమునందు ఆరంభమగుచున్నది. ప్రభుపాదుల వారు ఈ భాష్యములో ఈ అధ్యాయంలో ఏమేమి చెబుతున్నారో వాటి గురించి వాటి సమ్మరీ ఇచ్చారనమాట. మొదటి శ్లోకం యొక్క భాష్యములో ఈ అధ్యాయంలో ఎలాగైతే కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ఆ దుర్యోధనుడు ఆ చివరికి ఆయన భీముడి ద్వారా ఆయన ఉరువులు 2 భగ్నమై అక్కడ పడి ఉంటే, ఆ సమయంలో అశ్వత్థామ అక్కడికి వెళ్తారు. అశ్వత్థామ అక్కడికి వెళ్ళి ఆయన్ని యొక్క పరిస్థితిని చూసి చాలా బాధపడి, నేను ఎలాగైనా సరే ఆ పాండవుల్ని వారి తలలను తీసుకొస్తాను మీకోసం అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తే, వెంటనే దుర్యోధనుడు అశ్వత్థామని చివరి రోజు కమాండర్‌గా చేస్తారనమాట. అది చూసి వెంటనే అశ్వత్థామ అలాగే ఆహ్, కృపాచార్యులు, అశ్వత్థామ, కృతవర్మ వీళ్ళు ముగ్గురు వెళ్ళి వాళ్ళు ఒక నిద్రిస్తున్న పాండవుల యొక్క పాండవుల యొక్క పుత్రులని, ఉప పాండవుల్ని ఆయన పాండవులు అనుకొని భ్రమపడి వారిని సంహరించి వారి శిరస్సులను తీసుకొని వెళ్తారనమాట దుర్యోధనుడి దగ్గరికి. దుర్యోధనుడు వాటిని చూసి ఆనందించకుండా ఇంకా ఒకసారిగా వాటిని చూసి, ఓ ఇవి పాండవుల శిరస్సులు కాదు, ఇవి మెత్తగా ఉన్నాయి అని చెప్పి, ఇవి యాక్చువల్‌గా ఉప పాండవులు అని చెప్పి ఆయన దుఃఖంతో ఉంటారనమాట. దుర్యోధనుడు కూడా దుఃఖపడతాడు. కానీ అశ్వత్థామ పగతోటి పాండవుల యొక్క వంశంలో ఎవరూ మిగిలి ఉండకూడదనే ఉద్దేశంతోటి ఆయన ఒక బ్రహ్మాస్త్రం తీసుకొని పరీక్షిత్ మహారాజు యొక్క తల్లి అయిన ఉత్తర గర్భం మీదకి విసురుతారు. వెంటనే శ్రీకృష్ణుడు ఉత్తర వెంటనే శ్రీకృష్ణుని శరణం తీసుకుంటే, శ్రీకృష్ణుడు అంగుష్ట మాత్రం ఒక బొటన వేలంత పరిమాణంలో ఆయన ఉత్తర గర్భంలోకి ప్రవేశించి పరీక్షిత్ మహారాజుకి రక్షణ ఇస్తారన్నమాట. తల్లి గర్భంలో ఉన్న పరీక్షిత్ మహారాజుకి. అందుకే పరీక్షిత్ మహారాజు గర్భం నుండి బయటకు వచ్చిన తరువాత ఆయన ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ తాతగారు యుధిష్ఠిర మహారాజు యొక్క సభలోకి వెళ్ళి అక్కడ కూర్చున్న యోధులు, మంత్రులు వారందరి వారి ధోతి పంచెను లాగటం, వాళ్ళు కిందకి చూడగానే ఆయన ముఖం చూస్తారనమాట పైకి. ఓ ఈయన కాదు నేను చూసింది తల్లి గర్భంలో అని. తర్వాత దగ్గరికెళ్ళి అలా ప్రతి ఒక్కరి ముఖాన్ని పరీక్షిస్తున్నారు కాబట్టి ఆయనకి పరీక్షిత్ అని పేరునిచ్చారనమాట. ఆ విధంగా తల్లి గర్భంలోనే భగవంతుడి యొక్క దర్శనం దొరికింది. ద్రోణాచార్యుని తనయుడైన ద్రౌణిచే అట్టి ఉత్పాతము కలిగి ఉండెను అశ్వత్థామ. ఆ విధంగా అతడు నిద్రించుచున్న 5 ద్రౌపది తనయులను వధించి అర్జునుచే శిక్షింపబడెను. ఈ శ్రీమద్ భాగవతమును రచించుటకు మొదలు శ్రీ వ్యాసదేవుడు పూర్ణ సత్యమును భక్తితో సమాధి మగ్నుడై అనుభూతము నర్చుకొనును. ఆ విధంగా శ్రీమద్ భాగవతాన్ని ఎలా, ఇదంతా 4వ అధ్యాయంలో అడిగారనమాట ఈ ప్రశ్నల్ని. 4వ అధ్యాయంలో శ్రీమద్ భాగవతాన్ని ఎవరు రచించారు,
శ్రీమద్ భాగవతం యొక్క రచించడానికి ప్రేరణ ఏమిటి? ఎక్కడ రచించారు? వాటి గురించి ఇప్పుడు జవాబిచ్చారు. వ్యాసదేవుడు రచించారు. ప్రేరణ నారద ముని నుండి వచ్చింది. ఎక్కడ? సరస్వతి నది ఒడ్డున. ఎప్పుడు? ఇది ద్వాపర యుగం చివరిలో. ఈ విధంగా వీటన్నిటికీ జవాబు చెప్పారు. దాని తర్వాత ఎలాగైతే భాగవతం యొక్క శ్రోత, వక్త వాళ్ళు ఎలా కలిశారు? భాగవతం యొక్క శ్రోత పరీక్షిత్ మహారాజు, భాగవతం యొక్క వక్త సుఖదేవ గోస్వామి. సో ఇప్పుడు పరీక్షిత్ మహారాజు గురించి చెప్పడానికి ఆయన జన్మ గురించి మొదలుపెట్టారు. ఆయన జన్మ నుండి మొదలుపెట్టి ఆయన ఎలా తల్లి యొక్క గర్భంలో రక్షించబడ్డారు, దాని తర్వాత అశ్వత్థామని ఎలా శిక్షించారు, ఆ విధంగా సూత గోస్వామి చెబుతూ కొన్ని వేరు విషయాలు కూడా చెబుతూ ఉంటారనమాట. ఎలా కుంతి మహారాణి యొక్క ప్రార్థనలు, దాని తర్వాత భీష్ముడిని కలవడం, తర్వాత పరీక్షిత్ మహారాజు రాజు కావాలంటే ఆల్రెడీ రాజు అయిన ధృతరాష్ట్రుడు అప్పటికే రాజుగా ఉంటున్నారనమాట. ధృతరాష్ట్రుడు బయటకు వెళ్ళిపోవాలి. దాని తర్వాత పాండవులు వెళ్ళిపోవాలి. అప్పుడే పరీక్షిత్ మహారాజు రాజు అవుతారు. సో కాబట్టి వాళ్ళ గురించి వర్ణన వస్తుంది. ఎలా ధృతరాష్ట్రుడు రాజ్యం నుండి నిష్క్రమించారు, పాండవులు సరైన సమయంలో వారు రాజ్యాన్ని వదిలి హిమాలయాలకు వెళ్ళారు. వీటన్నిటి గురించి వర్ణించి చివరికి పరీక్షిత్ మహారాజు రాజు ఎలా అయ్యారు, ఆయన కలిని ఎలా శిక్షించారు, తర్వాత ఆయన శృంగి ద్వారా ఎలా శపించబడ్డారు, తర్వాత ఆయన సుఖదేవ గోస్వామిని ఎలా కలిశారు. ఈ విధంగా మొదటి స్కందం ఉంటుంది. సూత ఉవాచ బ్రహ్మనద్యాం సరస్వత్యామాశ్రమః పశ్చిమే తటే శమ్యాప్రాస ఇతి ప్రోక్త ఋషీణాం సత్యవర్ధనః. నద్యాం అంటే నది, బ్రహ్మ నద్యాం. ఈ సరస్వతి నది వేదములతో సన్నిహితముగా ముడిపడి ఉన్న సరస్వతి నది, బ్రహ్మ అంటే వేదములు యొక్క పశ్చిమ తటమున శమ్యాప్రాసమను చోట ఋషుల ఆధ్యాత్మిక కర్మలకు ఉపయుక్తమైన ఒక ఆశ్రమం కలదు. సో ఈ విధంగా ఇక్కడ చెబుతున్నారు. వేదములతో సన్నిహితముగా ముడిపడి ఉన్న సరస్వతి నది యొక్క పశ్చిమ తటమున శమ్యాప్రాసమను చోట ఋషుల ఆధ్యాత్మిక కర్మలకు ఉపయుక్తమైన ఒక ఆశ్రమం కలదు. ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతి కొరకై తగిన వాతావరణము మరియు ప్రదేశములు ఎంతైనా అవసరము. సో మనం ఏ పని చేయాలన్నా సరే ఒక సరైన వాతావరణం కావాలన్నమాట. అందుకే మనం చూడొచ్చు భగవద్గీతలో మొదటి శ్లోకమే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఊత్సవ మామక పాండవచ్చైవ కిమకర్వత సంజయ. ధృతరాష్ట్రుడు చెబుతున్నారు అనమాట. ఆ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమావేశమైన నా కుమారులు అలాగే పాండు కుమారులు ఆ తర్వాత ఏమి చేశారు? ఎవరైనా వింటే ఇది ఇల్లాజికల్ క్వశ్చన్ అనుకుంటారు. ఎవరినైనా ఫలానా వాళ్ళు టెంపుల్కి వచ్చారు, వాళ్ళ పల్లెంలో అన్నము, సాంబారు, చిక్కుడుకాయ కూర, అలాగే వడ, హల్వా ఇవన్నీ పెట్టి కూర్చున్నారు. మహాప్రసాదం ప్రార్థన కూడా చేశారు. ఆ తర్వాత అతను ఏం చేశారు, ఆమె ఏం చేశారు అని అడిగితే అది ఇల్లాజికల్ క్వశ్చన్ అనమాట. మహాప్రసాదం ప్రార్థన చెప్పినా తింటారు, అందులో ఏముంది అని. సో ఇదే విధంగా ఇల్లు యుద్ధానికి కోసమని ఉన్నారు, ఇద్దరు యుద్ధం చేసుకుంటారు. మరి అటువంటప్పుడు ధృతరాష్ట్రుడు ఎందుకు ఇలాంటి ప్రశ్న అడుగుతున్నారంటే దానికి ఒక కారణం ఉంది. అది ధర్మక్షేత్రం. కురుక్షేత్రం అనేది ధర్మక్షేత్రం. ధర్మాత్ములైన పాండవులకి ఆ ప్రదేశం ప్రభావితం చేస్తుంది, వాళ్ళకి సహకరిస్తుంది. అదే దురాత్ములైన నా కొడుకులు ఎవరైతే దుర్యోధనుడు మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కూడా ప్రభావితం చేసి వాళ్ళు సంధి చేసే విధంగా ప్రభావితం చేస్తుందేమో అనే అనుమానంతో, కానీ ఆయనకు సంధి చేసుకోవడం ఇష్టం లేదు.
అందుకే ఆయన ఆ విధంగా అడుగుతున్నారనమాట. కాబట్టి ప్రతి ప్రదేశం గూడా కొన్నిటికి ఆహ్, ఆహ్, వాతావరణం అనేది అనుకూలిస్తుందనమాట కొన్ని కొన్ని పనులకి. ఎలాగైతే ఒకామె ఆహ్, ఇట్లా గుడికి వచ్చేటప్పుడు సరైన దుస్తులు ధరించకుండా వస్తుందనమాట. ఆ పూజారి చెబుతారు, "మీరు ఇలాగ ఎలా వస్తారండి? మీరు సరిగా వస్త్రధారణ చేసి రావాలి" అని. ఆమె కోప్పడతారనమాట. కోప్పడి ఇంటికి వెళ్లి వాళ్ళ భర్తకి చెబుతుంది. ఇలా పూజారి నన్ను అవమానించాడు. నేనేం బట్టలేసుకుంటా ఆయనకెందుకని. సరే, సరే పర్లేదు మనం పార్టీకెళ్దాం పద నీకు మూడ్ ఆఫ్ అయినట్టుంది. అక్కడికెళ్తే కొంచెం మళ్ళీ తిరిగి ఆనందం వస్తుంది నీలో అని. పార్టీకెళ్దాం అంటే, సరే పార్టీకెళ్దాం హాఫ్ అన్ అవర్‌లో ఇద్దరు రెడీ అయ్యొద్దామని. ఆయన పంచను ఆహ్, కుర్తా యేసుకొని వస్తాడనమాట. ఆమె అడుగుతుంది, "ఇదేంది మీరు పంచా, కుర్తా కట్టుకొనొచ్చారు? మనం పార్టీకి గదా వెళ్తుందని." అయితే తప్పేముంది పార్టీలో ఇలా యేసుకోకూడదని ఏమన్నా రూల్ ఉందా? నియమం ఉందా? అంటే ఆమె వెంటనే నియమం అవసరం లేదు. కామన్ సెన్స్ ఉండాలి గదా! పార్టీలో ఎవరైనా ఇలాంటి వస్తారా? టైటు, టీ షర్ట్ ఇలాంటివి వేసుకోవాలి గాని అంటుందనమాట. అప్పుడు ఆయన చెబుతారనమాట. అదే విధంగా గుడిలో గూడా మనం గుడికి సంబంధించిన వాతావరణానికి సంబంధించిన బట్టలు వేసుకోవాలి అని చెబుతారనమాట. అదే విధంగా మనం చూడొచ్చు ప్రతి ప్రదేశంలో గూడా మనం సినిమా హాల్‌కెళ్ళి లేకపోతే డీజే ఎక్కడైతే పాటలు అవన్నీ పాడుతున్నారో అక్కడ కూర్చొని నేను అటెంటివ్ జప చేస్తానంటే కుదరదది. అసలక్కడ జపమాల తీయే బుద్ధి గాదు. అటువంటి ప్రదేశాల్లో. సో, అదే విధంగా ఈ సరస్వతి నది ఒడ్డున ఉన్న ఈ ఆశ్రమం, వ్యాసదేవుడి ఆశ్రమం ఆధ్యాత్మికతకి అనుకూలంగా ఉందన్నమాట. దాని గురించే ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. సరస్వతి నది యొక్క పశ్చిమ తటమున అట్టి ప్రయోజనమునకు అత్యంత అనుకూలమైనట్టిది. అందుకే మనం యాత్రలకు వెళ్ళాలి. తీర్థయాత్రలకి. తీర్థయాత్రలకు వెళితే ఆ ప్రదేశాలు భక్తి జేయడానికి అనుకూలమైనవి. సో, మనం కొన్ని రోజులున్నా సరే మన బ్యాటరీ చార్జ్ అవుతుంది. మళ్ళీ తిరిగొచ్చి కొన్ని రోజుల పాటు ఆహ్, మనం భక్తికి బూస్ట్ వస్తుందనమాట. ఆ ప్రాంతమున శమ్యాప్రాసమను చోట వ్యాసదేవుని ఆశ్రమం కలదు. శ్రీల వ్యాసదేవుడు గృహస్థుడైనను అతని వాసస్థానము ఆశ్రమముగా పిలువబడుచున్నది. సో, 4 ఆశ్రమాలున్నాయి. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. ఈ 4 ఆశ్రమాలు అలాగే 4 వర్ణాలున్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 వర్ణాలనేవి శరీరానికి సంబంధించినవి. 4 వర్ణాలనేవి కుటుంబ పోషణ కోసం. మనం ప్రతి వర్ణంలో ఉన్నవాళ్ళు ఒక్కొక్క గుణంలో ఉంటారు. వారి గుణం ప్రకారం వారికి కొన్ని కర్తవ్యాలున్నాయి. ఆ కర్తవ్యాలు చేసి వారి కుటుంబ పోషణ జేసుకోవటానికి శరీర పోషణ కోసం. ఆశ్రమం అనేది వారి యొక్క ఆధ్యాత్మికత కోసం అన్నమాట. అన్ని ఆశ్రమాలు గూడా భగవత్ సాక్షాత్కారం కోసం నిర్ణయించబడి ఉన్నాయి. ఆశ్రమం అనగా ఆధ్యాత్మిక సాధనయే అత్యంత ప్రధానమైనదిగా భావించబడు స్థానమని భావం. సో, ప్రతి ఒక్క ఆశ్రమంలో గూడా లక్ష్యమేంటి? ఆధ్యాత్మిక సాధన. అది గృహస్థాశ్రమైనా అవ్వచ్చు, వానప్రస్థాశ్రమైనా అవ్వచ్చు, సన్యాసాశ్రమైనా అవ్వచ్చు. మామూలుగా మనకి చెబుతూ ఉంటారు. ఈ అబ్బాయి పెళ్లి చేస్తే నేను కృష్ణారామ అనుకుంటూ ఎక్కడో హాయిగా బతుకుతాను. అంటే కేవలం పదవీ విరమణ చేసిన తర్వాత, కుటుంబ బాధ్యతలన్నీ అయిపోయినాక, అప్పుడు ఆధ్యాత్మికత వైపు వెళ్ళాలి అనే భావన తోటి చెబుతూ ఉంటారనమాట. కానీ అలా కాదు. మనం చదువుకునేటప్పుడు స్టూడెంట్ లైఫ్ కానివ్వండి, మ్యారీడ్ లైఫ్ పెళ్లయిన తర్వాత, ఆ తర్వాత పదవీ విరమణ తర్వాత అన్ని జీవితం యొక్క అన్ని స్థితులలో గూడా ఆధ్యాత్మికత సాధనయే అత్యంత ప్రధానమైనదిగా భావించబడు ఉంది. ఆ ప్రదేశము గృహస్థునకు చెందినదా? లేక సన్యాసికి చెందినయనేదే విషయము ముఖ్యమైనది కాదు. అది గృహస్థుడిదా? సన్యాసి ఉండే ప్రాంతాన్ని ఆశ్రమం అనాలి అట్లా ఏం లేదన్నమాట.
ఆశ్రమం అనే పదం ఆశ్రయ అనే దాని నుండి వస్తుంది. ఆశ్రయ అంటే మనకి ఆశ్రయం కల్పించేది. ఈ 4 ఆశ్రమాలు బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి ఇవి మనకి ఆశ్రయాన్ని కల్పిస్తాయి. ఆశ్రయం తీసుకొని వీటి యొక్క షెల్టర్ తీసుకొని మనం భక్తిని ఆహ్, సాధన చేయటానికి ఉపయోగపడతాయన్నమాట. అనగా జీవనమందలి ప్రతి స్థితియును ఒక ఆశ్రమమే యగు రీతిలో సమస్త వర్ణాశ్రమ ధర్మము రచింపబడినది. దీని భావము సర్వులకు ఆధ్యాత్మిక సాధనయే ముఖ్యాంశమైనట్టిది. ఏ ఆశ్రమంలో ఉన్నా సరే ఆధ్యాత్మిక సాధన అనేది ముఖ్యాంశమైనట్టిది. అనగా బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అనేది సర్వాశ్రమముల వారు పరతత్వానుభూతి అనేది ఒకే జీవిత లక్ష్యమునకు సంబంధించిన వారై ఉన్నారు. ప్రతి ఒక్కరి యొక్క గోల్ ఒకటే. అది పరతత్వ అనుభూతి. తర్వాత భగవద్ధామానికి వెళ్ళడం. ఈ విధముగా ఆధ్యాత్మిక సాధనకు సంబంధించినంత వరకు ఏ ఆశ్రమం వారును తక్కువ ప్రాముఖ్యమును కలిగి లేరు. సో, ఎప్పుడు అలా అనుకోకూడదు. సన్యాసి అనేవారు ఆఫ్‌కోర్స్ మనం గౌరవించేటప్పుడు ఆహ్, సన్యాసికి ఎక్కువ గౌరవాన్నిస్తారు. కాకపోతే ప్రతి ఒక్కరి ఆశ్రమం గూడా ప్రాముఖ్యత కలిగింది. ఎందుకంటే ప్రతి ఆశ్రమంలో గూడా ఆధ్యాత్మికతయే పరతత్వానుభూతే జీవిత లక్ష్యం గాబట్టి. వైరాగ్యముపై ఆధారపడియే ఆచారరీత్యా వాటి నడుమ భేదమ కల్పింపబడుచుండును. ఆచరణాత్మక త్యాగములు కలిగి ఉన్నందునే సన్యాసులకు ఉన్నత స్థానము వసగబడుచున్నది. వారు ఎక్కువగా వాళ్ళ జీవితంలో రెనౌన్సియేషన్ వైరాగ్యం ఎక్కువ ఉంటుంది గాబట్టి సన్యాసులకి ఉన్నత స్థానం ఉంటుంది. తస్మిన్ స్వాశ్రమే వ్యాసో బదరిసన్నమన్నితే ఆశీరోపగుపస్పృశ్య ప్రణీదద్వౌ మనః స్వయం. బదరీ వృక్షములచే సమావృతమైనట్టి స్థలమున శ్రీల వ్యాసదేవుడు తన ఆశ్రమమునందు ఆసీనుడై పవిత్రీకరణ కొరకు ఆచమనము గావించి ధ్యానమగ్నుడయ్యను. మనం ఎప్పుడు ఉదయం పూట ఆచమనం చేస్తాం గదా! అప్పుడు ఒక శ్లోకం చదువుతారు. ఓం అపవిత్రో పవిత్రో వా సర్వావస్థగతోపి వా స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అపవిత్రమైన స్థితి, పవిత్రమైన స్థితిలో ఉన్నా సరే ఆహ్, ఎటువంటి అవస్థలో ఉన్నా సరే స్మరేత్ పుండరీకాక్షం. పుండరీకాక్షుడైన విష్ణుమూర్తిని గనక స్మరించుకుంటే మన యొక్క ఆహ్, అంతరంగము, అలాగే బాహ్యము ఈ 2 గూడా శుద్ధీకరణ అవుతాయి అని చెబుతారు. ఆ విధంగా వ్యాసదేవుడు ఆచమనం చేసుకొని సరస్వతి నది ఒడ్డున ఆయన ధ్యానం చేస్తూ ఉన్నారన్నమాట. ఆయన ధ్యానం చేసేటప్పుడు ఆయన ఏమి చూశారు అనేది తర్వాత క్లాస్‌లో వస్తుంది. ఆయన భగవంతుడిని, భగవంతుడు వెనక మాయాదేవిని వీటన్నిటిని చూస్తారు. వాటి గురించి తర్వాత క్లాస్‌లో వస్తుంది. ఈరోజు మనం చూడొచ్చు. ఆ విధముగా తన గురువైన శ్రీల నారదముని ఆదేశములను అనుసరించి వ్యాసదేవుడు ధ్యానమునకు అనువైనట్టి దివ్య ప్రదేశమున మనస్సును కేంద్రీకరించును. ఆహ్, ఎలాగైతే ఏ ప్రతి ఒక్క ఆశ్రమము గూడా ప్రాముఖ్యత కలిగిందే. ఒక ఆశ్రమం తక్కువ, ఒక ఆశ్రమం ఎక్కువ అనేది ఆహ్, లేదనమాట. అది చేస్తే యాక్చువల్‌గా అపరాధం. వేరు వేరు అపరాధాలుంటాయి. జన్మ నిరూపణ, ఒక వైష్ణవుడయ్యని జన్మ ప్రకారం ఏ కులంలో జన్మించాడు అనే దాన్ని బట్టి నిర్ధారిస్తే అదొక అపరాధం. అలాగే ఆశ్రమ నిరూపణ. ఆశ్రమ నిరూపణ అంటే ఈయన ఏ ఆశ్రమంలో ఉన్నారు? సన్యాసాశ్రమంలో ఉంటే బాగా ఎక్కువ నేను ఆయన్ని గౌరవిస్తాను. ఓ గృహస్థుడా అయితే నేను గౌరవించను. ఓ బ్రహ్మచారియా అయితే పట్టించుకోను. ఈ విధంగా మనం వారి యొక్క ఆశ్రమమును చూడకూడదన్నమాట. వారి యొక్క భక్తిని చూడాలి. సో, ఆశ్రమం అనేది
భౌతికమైనది. ఎలాగైతే బ్రహ్మచారి ఆశ్రమంలో సెలిబసి అంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అది యాక్చువల్‌గా భక్తిలో ఒక అంగం కానే కాదు. వర్ణాశ్రమ ధర్మం గూడా భక్తిలో అంగం గాదు. భక్తిలో అంగాలంటే తులసి మారానికి నీరు బోయడం, తులసికి ప్రదక్షిణ జేయటం, అలాగే తీర్థయాత్రలకెళ్ళటం, భాగవతం వినటం, అర్చామూర్తిని పూజించడం, నామజపం జేయడం, వైష్ణవులకు సేవ జేయటం, కంటిమాల ధరించడం, తిలకం ధరించడం, భగవంతుడి మూర్తి ఉత్సవంలో వస్తూ ఉంటే లేచి నిలబడడం. ఈ విధంగా ఇవన్నీ 64 అంగాలు భక్తిలో. ఇందులో బ్రహ్మచర్యం అనేది ఒక అంగం కానే గాదు. ఇందులో వర్ణాశ్రమం అనేది ఒక అంగం కానే కాదు. వర్ణాశ్రమం అనేది మనకి సహకరిస్తుంది భక్తి చేయటానికి. కానీ అది భక్తిలోని అంగం కాదనమాట. కాబట్టి బాహ్యంగా చూసి ఒక వ్యక్తిని ఒక గృహస్థ ఇది చూడకూడదు. మనం కొన్ని ఒక రామానుజాచార్యులు వారి ఒక శిష్యుడు ఉంటారనమాట. ఉరైయూర్ అని ఒక ప్రదేశం ఉంటుంది. అక్కడ ధనుర్దాస, పొన్నాచియార్ అనే దంపతులు ఉండేవారు. ఆయనకి దీక్ష తర్వాత ఆయన పేరు పిల్లయురంగవిల్లి దాసర్. ఆయన మల్ల యోధుడనమాట. రెజ్లింగ్ చేస్తూ ఉండేవాడు. అలాగే ఆయన భార్య మాత్రం చాలా రూపవతి, సౌందర్యవతి. ఆమె చాలా అందంగా ఉండేది. ఈ ఆమె యొక్క అందం చూసి ఈయన బాగా ఆహ్, ఆకర్షితుడైపోయారు. ఆకర్షితుడైపోయి ఎప్పుడు ఆమెని వదిలి ఉండేవారు కాదనమాట. ఎప్పుడు ఆమె గురించే ఆహ్, ఆలోచిస్తూ, ఆమెనే చూస్తూ ఉండేవారు. అయితే ఒకసారి ఈమె పొన్నాచియార్ భార్య నంపెరుమాళ్ యొక్క చిత్రోత్సవాన్ని చూడాలనుకుందనమాట. ఇవి కొన్ని తప్పులుంటాయి. ఆహ్, గూగుల్ ట్రాన్స్‌లేషన్‌లో వాటిని కరెక్ట్ జేయటానికి సమయం దొరకలేదు. క్షమించండి. చూడాలనుకున్నది, కాకపోతే ఈడ చూడాలనుకున్నాడు అని రాసుంది. తప్పది. ఆమె చూడాలనుకున్నదనమాట. నంపెరుమాళ్ అంటే శ్రీ రంగనాథ స్వామి యొక్క ఉత్సవమూర్తి. ఆ ఉత్సవమూర్తిని యొక్క ఎలాగైతే మనకి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవమూర్తిని మలయప్ప స్వామి అంటారు. ఆయనే గరుడు వాహనం మీద ఈ విధంగా వేరు వేరు వాహనాల మీద మనకి ఉత్సవంగా బయటకొస్తారు. అదే విధంగా రంగనాథ స్వామి శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి యొక్క ఉత్సవమూర్తి పేరు నంపెరుమాళ్. ఆ ఉత్సవమూర్తిని చూడటానికి వచ్చారనమాట ఆమె. అందరూ ఆ ఉత్సవమూర్తిని చూస్తూ ఉన్నారు. పెద్ద కీర్తన పెట్టుకొని అవన్నీ వస్తూ ఉంటే అందరూ దేవుడిని చూస్తున్నారు నంపెరుమాల్‌ని. ఆయన భార్య గూడా దేవుడిని చూస్తుంది పొన్నాచియార్ గూడా. కానీ ఈయన మాత్రం ఆమె నెత్తిన గొడుగు పట్టుకొని ఎండ తగిలితే ఆమె కందిపోయిద్దేమో అని ఆలోచిస్తూ, కందిపోకుండా ఉండాలి. ఆమె కళ్ళనే చూస్తూ ఉన్నారన్నమాట. ఆమె కళ్ళల్లో చూస్తూ ఉన్నారు. శ్రీ రామానుజాచార్యులు దీన్ని చూసి ఆశ్చర్యపోయారన్నమాట. ఎవరు ఈయన? ఇంత పెద్ద ఉత్సవం జరుగుతుంది. భగవంతుడెళ్తున్నారు. అందరూ భగవంతుడిని చూస్తున్నారు. ఈయన మాత్రం భార్యను చూస్తున్నాడు. బయ మామూలుగా సిగ్గుంటుంది గదా! బయటకి ఇంట్లో ఒకవేళ భార్యకి ఆకర్షితుడైనా సరే బయట డాంబికంగా ఉంటారు. మాకు చిన్నప్పుడు మా తెలుగు మాస్టర్ చెప్పేవారు ఒక కథ. ఒక గురువు గారు ఆహ్, అంటే ఒక టీచర్ ఉంటారు. ఆయన భార్యకి బాగా ఆకర్షితులై భార్య చెప్పిన మాటే వింటూ ఉంటారనమాట. స్టూడెంట్స్ అందరూ వేడిపిస్తూ ఉంటారనమాట ఆ టీచర్‌ని. మీరు భార్యని అదుపులో పెట్టుకోవడం తెలీదు మీకు అది ఇదని. కొంగు చాటు మొగుడు మీరు ఆ విధంగా. ఆయన సరేలేరా మీకు పెళ్లి అవుతుంది గదా! అప్పుడు చూద్దాంలే అంటారు. తర్వాత ఒక అబ్బాయి ఇంటికెళ్తారనమాట. ఆ టీచరు. ఆ అబ్బాయికి పెళ్లవుతుంది. ఆ అబ్బాయి గూడా భార్య చెప్పిన మాటే వింటారు. కాకపోతే చిన్నప్పుడు టీచర్‌ని ఏడిపించారు గదా! ఇప్పుడు ఎలాగైనా చూపిద్దామని చెప్పి భార్యని బతిమలాడతారనమాట. నేను నిన్ను గదుముతూ ఉంటాను. ఆజ్ఞాపిస్తూ ఉంటాను. నేను చెప్పిన పనులు చెయ్యి ఒక్క రోజుకి. అంటే సరే 50 సార్లు ఓకే అనిద్దనమాట ఆమె. సరే, సరే అని. ఆ టీచర్ రాంగానే ఏందలా నుంచొని చూస్తావు? నీళ్ళివ్వు ఆయనకి కాళ్ళు కడుక్కోవటానికి. ఆ విధంగా ఆమెను ఆజ్ఞాపిస్తూ ఉంటాడనమాట. చేస్తూ ఉంటుంది. ఆ విధంగా ఆమె వడ్డిస్తూ ఉంటుంది అన్నం. అప్పటికే 50 అయిపోతాయి.
ఇక నా చారేంది పప్పు చారు అంత నిదానంగా పోస్తున్నావు త్వరగా పోయి అని గదుముతాడనమాట. అది 51ది. ఒకసారిగా ఆమె పప్పు చారు తపాలా మొత్తం ఎత్తి ఆయన పళ్ళెంలో గుమ్మరిచ్చిద్దనమాట. అప్పుడు ఆ టీచర్‌కి అర్థమైంది. ఓహ్! ఈళ్ళు కూడా నాలాగే అని. సో, ఆ విధంగా మనం బయటికి అట్‌లీస్ట్ గంభీరంగా, డాంభికంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అటువంటిది ధనుర్దాసు ఊరందరి ముందు ఈ విధంగా భార్య కళ్ళల్లో చూస్తూ నుంచొనున్నాడని ఆశ్చర్యపోయారనమాట రామానుజాచార్యులు. ఇక్కడ చూడొచ్చు మనం. ఈయన ఈ గొడుగు పట్టుకొనున్నాయన ధనుర్దాసు. ఇక్కడ దండా తీసుకొని నుంచున్నాయన రామానుజాచార్యులు. ఈ ఎర్ర చీరలో ఉన్నామె పొన్నాచియారు. ఆమె నెత్తిన గొడుగు పట్టుకొని ఆమెనే చూస్తూ ఉన్నారనమాట. ఇక రామానుజాచార్యులు ఆయన దగ్గరికెళ్ళి అడుగుతారనమాట. "ఎందుకిలా ప్రవర్తిస్తున్నావని?" అనంగానే ఆయన చెబుతారనమాట. "ఆమె కళ్ళు చూడండి ఎంత అందంగా ఉన్నాయో" అని ఈయన చెబుతారు. రామానుజాచార్యులు చెబుతారనమాట ఆయన. "ఆమె అందమైన కళ్ళను చూడండి స్వామి. నేను ఆ కళ్ళతో ప్రేమలో పడ్డాను. ఇంత అందమైన కళ్ళ నేనెప్పుడూ చూడలేదు" అని ఆయన మనసులో ఉన్న మాటని చెప్పేస్తారు. చెప్పగానే, "నేను మీకు అందమైన కళ్ళను ఇంకా అంతకంటే అందమైన కళ్ళను చూపిస్తే అప్పుడు మీరేం జేస్తారంటారు?" రామానుజాచార్యులు. "ఓకే. మీ భార్య కళ్ళు అందంగా ఉన్నాయని చూస్తున్నావు. కానీ అంతకంటే అందమైన కళ్ళను చూపించాననుకోండి అప్పుడేం జేస్తారంటే" వెంటనే "నిజంగా అటువంటి కళ్ళు ఉంటే మీరు గనక నాకు చూపిస్తే ఎప్పటికీ మీ సేవలో ఉంటానంటారు." వెంటనే రామానుజాచార్యులు ఆ ధనుర్దాసు యొక్క చెయ్యి పట్టుకొని గర్భగుడిలోకి తీసుకెళ్ళి రంగనాథ స్వామి ముందు నిలబడి ప్రార్థన చేస్తారనమాట. దయచేసి మీ నయనాల యొక్క సౌందర్యాన్ని ఈ భక్తుడికి, ఈ దాసుడికి చూయించండి అని అభ్యర్థిస్తారు. అభ్యర్థించగానే రంగనాథ స్వామి ఆయన యొక్క కళ్ళలోని ఆహ్, చూపిస్తారనమాట. చూయించగానే ఒక్కసారిగా ఈ ధనుర్దాసుడు ఆహ్, భక్తుడైపోతారు. రంగనాథ స్వామి యొక్క కళ్ళ యొక్క సౌందర్యాన్ని చూసి వెంటనే ఆయన రామానుజాచార్యులకి శిష్యుడవుతాడు. ఎంత గొప్ప శిష్యుడవుతాడంటే రామానుజాచార్యుల వారు స్నానం చేయడానికి కావేరీ నదికి వెళ్ళేటప్పుడు దాశరథి యొక్క ఆహ్, చేతిని పట్టుకొని వెళ్ళేవారు. తిరిగి వచ్చేటప్పుడు రామానుజాచార్యుల వారు ధనుర్దాసు యొక్క చేతి పట్టుకొని బయటకొచ్చేవారనమాట. కావేరీ నది నుండి మళ్ళీ మఠానికి. అది చూసి చాలామంది శిష్యులకి అసూయపడతారనమాట. ఈ ధనుర్దాసుడు మొన్నటిదాకా భార్య చుట్టూ తిరిగేవాడు. ఇప్పుడు మొదలుపెట్టాడు భక్తి చేయటం. అటువంటి ధనుర్దాస్‌కి మన గురువుగారు ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు? మనమందరం ఇక్కడ మఠంలో ఉండి కాషాయ వస్త్రాలు ధరించి గురువుగారికి పూర్తి సేవ చేస్తున్నాం. ఈయన భార్యతో ఉంటున్నాడు. గృహస్థుడు. ఎందుకు మన గురువుగారంత ప్రాముఖ్యత ఇస్తున్నారు ఒక గృహస్థుడికి అని అనుకుంటారనమాట. అప్పుడు రామానుజాచార్యుల వారు వాళ్ళకి ఎలాగైనా అర్థమయ్యే విధంగా చెప్పాలని ఒకరోజు ఆ ధనుర్దాసుని మాట్లాడడానికి పిలిపిస్తాడనమాట. "నీతో మాట్లాడాలి రండి" అని మాట్లాడుతూ ఉంటారు రామానుజాచార్యుల వారు ధనుర్దాసుని. రామానుజాచార్యులు ఆ శిష్యులకు చెబుతారనమాట. "నేను ఈయనతో మాట్లాడుతూ ఉంటాను. ఇంటి దగ్గర వాళ్ళ భార్య ఒక్కటే ఉన్నారు పొన్నాచియార్. మీరందరూ వెళ్లి ఆమె యొక్క ఒంటి మీద ఉన్న ఆభరణాల్ని దొంగతనం చేసుకొని తీసుకురండి" అని చెబుతారనమాట. నేను ఇంతలోకి ఈయన మాటల్లో పెడతానిక్కడ. ఆ శిష్యులకు అర్థం కాదు. ఎందుకు గురువుగారు ఇలా చెబుతున్నారో, సరే గురువుగారి ఆజ్ఞ అని చెప్పి వాళ్ళు వెళ్తారనమాట. వెళ్తే ఆమె నిద్రపోతూ ఉంటుంది. నిద్రపోతూ ఒక పక్కకు పడుకొనుంటుంది. ఒక పక్కకు పడుకొనుంటే ఆహ్, వీళ్ళు వెళ్లి ఒక కమ్మ, ముక్కు పుడక, ఒక చేతికున్న గాజులు, కాలుకున్న పట్టాలు, మెట్టెలు ఇవన్నీ తీస్తారు. తీస్తూ ఉన్న సమయంలో ఆమెకి మెలకువ వస్తుందనమాట. మెలకువ వచ్చి కొంచెం, కొంచెం కళ్ళు తెరిసి చూస్తుంది. ఎవరా అని. ఓహ్! వీళ్ళు మా గురువుగారి శిష్యులు. మఠంలో ఏదన్నా పనుందేమో అందుకే తీసుకుంటున్నారు. పాపం ఎంత కష్టం వచ్చిందో వీళ్ళకి అని చెప్పి కానీ నేను ఒక పక్కకు పడుకున్నప్పుడు ఈ చేతికి, ఈ కాలుకి, ఈ చెవికి వీటికున్న ఆభరణాలు తీసుకోలేకపోతున్నారే పాపం
అని ఆమె నేను నిద్రలో మళ్ళినట్టు మల్లుతాను ఒక సైడ్‌కి. అప్పుడు వీళ్ళు రెండో సైడ్‌లో ఉన్న ఆభరణాలు గూడా తీసుకోవచ్చు అని ఆమె కళ్ళు తెరవకుండా నిద్రలో ఎలా మనం ఒక సైడ్ నుండి ఇంకో సైడ్‌కి దొర్లుతామో అలా దొర్లుతారనమాట. కానీ ఈ శిష్యులకి భయం పడుతుంది. ఈమె మెలుకున్నట్టుందని వాళ్ళు పరిగెడతారు. బయటికెళ్ళిపోతారు. బయటికెళ్ళి మఠం దగ్గరికెళ్ళి ఆహ్, గురువుగారి దగ్గరికెళ్ళగానే గురువుగారు సరే ధనుర్దాస్ అప్పటి వరకు మాటల్లో పెట్టి ఉంచుతారు. సరే, సరే ధనుర్దాస్ మీరు వెళ్ళండి అని ఆయన్ని పంపిస్తారనమాట. ఆయన పంపించగానే ఈ ధనుర్దాస్ ఇంటికి వచ్చి చూడగానే ఆహ్, ఆయన వెనకాలే శిష్యుల్ని కూడా పొమ్మని చెబుతారు రామానుజాచార్యులు. సో, ఈ ధనుర్దాస్ ఇంటికి వెళ్తారు. వెనకాల శిష్యులు వెళ్తారు. ఆ పొన్నాచియారుకి చూస్తారనమాట ధనుర్దాసు. "ఇదేంది నీ చెవికి ఒక కమ్మ లేదు. ఈ గాజులేవి? ఈ పట్టాలేవి? ఒక సైడు ఆభరణాలు కనిపించడం లేదంటే" ఆమె మొత్తం జరిగిందంతా చెబుతారు. ఈ విధంగా మన గురువుగారి శిష్యులొచ్చారు. వాళ్ళకి ఆహ్, రెండో సైడ్ గూడా తీసుకుంటారేమో అని జెప్పి నేను మెల్లగా కదిలాను. కానీ వాళ్ళు భయపడి పారిపోయారని చెబుతారనమాట చెప్పిద్దామె. అనగానే ఆయన తిడతారనమాట. భార్యని తిడతారు. శిక్షించరు, తిడతారు. ఏమని? "అలా ఎలా ఫాస్ట్‌గా కదిలావు నువ్వు? అలాగే రాయిలా పడుకొనుంటే వాళ్ళు తీసుకునేవాళ్ళు కదా! మిగతావి గూడా" అని చెబుతారనమాట. అది విని ఆ శిష్యులందరూ ఆ ధనుర్దాస్ యొక్క వైరాగ్యాన్ని, ఆయన యొక్క గురువు పట్ల ఆయనకున్న భక్తిని చూసి వాళ్ళు వెంటనే ఆహ్, మేమందరం ఆహ్, సన్యాసులమి, బ్రహ్మచారులమి ఈ విధంగా అనుకున్నాం. కానీ గృహస్థుడివైనా సరే నీకు నీలో చూడు ఎంత వైరాగ్యం ఉంది. గురువు గారి పట్ల ఎంత అభిమానం ఉంది అని చెబుతారనమాట. అదే విధంగా ఆహ్, జనక మహారాజు గూడా ఒక కథ వస్తుందనమాట. జనక మహారాజు గూడా మనం చూడొచ్చు. ఎలాగైతే జనక మహారాజు ఆహ్, భగవద్గీతలో మనకి మూడో అధ్యాయంలో చెబుతారనమాట. మన కర్మయోగం అంటే వర్ణాశ్రమ ధర్మాలని చేయడం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుర్ మాతే సంగోస్తాకర్మణి. నీ యొక్క విద్యుక్త ధర్మాలను నిర్వహించు. కానీ ప్రతిఫలాలని ఆశించకు. ఇది కర్మయోగం. ఆ విధంగా గనక కర్మయోగం చేస్తే మన హృదయం శుద్ధి అవుతుంది. ఆ శుద్ధి అవ్వటం అనేది జ్ఞానయోగానికి అవసరం అన్నమాట. జ్ఞానయోగం చేయాలంటే అర్హత ఏందంటే హృదయ శుద్ధి గావాలి. ఎవరు పడితే వాళ్ళు జ్ఞానయోగం అంటే సన్యాసం తీసుకోవాలి. సన్యాసం తీసుకొని ఉపనిషత్తులు చదువుకుంటూ ఆహ్, ఎప్పుడు ఈ లోకం యొక్క తాత్కాలికత గురించి ఆలోచిస్తూ ఆ విధంగా జ్ఞానయోగం ఉంటుంది. దానికి హృదయ శుద్ధి అనేది కావాలి. సో, మూడవ అధ్యాయంలో చెబుతారు. ఒకవేళ హృదయ శుద్ధి అయినా సరే, జ్ఞానయోగం చేయటానికి అర్హుడివైనా సరే, ఇతరులకి ఒక ఉదాహరణగా ఉండటానికి విద్యుక్త ధర్మాలను చెయ్యి. ఎలాగైతే జనక మహారాజు ఆయన హృదయ శుద్ధి అయింది. ఆయన జ్ఞానయోగానికి అర్హులు. కానీ ఆయన కర్మయోగాన్ని చేశారు. మిగతా వాళ్ళకి ఒక ఉదాహరణగా ఉండటానికి. అటువంటి జనక మహారాజు ఒకసారి ఆయనకు గూడా అష్టవక్రముని కి ఆయనకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటే, అక్కడ శిష్యులు గూడా ఈ విధంగా అసూయ పడతారనమాట. ఎందుకు ఒక రాజుకి మన గురువు గారు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. అప్పుడు ఆయన సత్సంగ కార్యక్రమంలో వింటూ ఉన్నప్పుడు ఆయనకొక కబురు పంపుతారనమాట. మీ యొక్క రాజ ప్రసాదం, రాజప్రసాదం కాలిపోతుందని. అయినా సరే ఆయన సత్సంగంలో ఉన్నాను, ఎక్కడికి వెళ్ళనని వింటూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత ఆహ్, ఈ ఎవరైతే సన్యాసులు, బ్రహ్మచారులు ఉన్నారో వాళ్ళకి గూడా సత్సంగం కార్యక్రమంలో చెబుతారనమాట. కోతులొచ్చినియి మన ధోతీలు, కుర్తాలు, పూపిళ్ళు ఈటన్నిటిని తీసుకెళ్తున్నాయని. అందరూ సత్సంగ కార్యక్రమాన్ని వదిలేసెళ్లి మన బట్టలెక్కడున్నాయి అని జెప్పి తీసుకొనొస్తారనమాట. సో, ఆ విధంగా
అష్టవక్రం అని వారికి చెబుతారనమాట. బాహ్యం అనేది ప్రాధాన్యత కాదు. అంతరంగంగా మనం ఈ ఆశ్రమం అనేది ఒక బాహ్యమైనది. భక్తి అనేది బాహ్యం మీద ఆధారపడి ఉండదు. ఈ విధంగా వివరిస్తారు. సో, ఈరోజు మనం చూసాం 7వ అధ్యాయం మొదటి ప్రారంభించాం. 7వ అధ్యాయంలో శౌనక ఋషి ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా వ్యాసదేవుడు, నారదముని కలిశారు. నారదముని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వ్యాసదేవుడు ఏం చేశారు? వ్యాసదేవుడు ఏం చేశారంటే ఆయన కూర్చున్నారు. ఆయన సరస్వతి నది ఒడ్డున శమ్యాప్రాశం అనే ప్రదేశంలో ఆయన ఆశ్రమం ఉంది. ఆయన ఆశ్రమంలో కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ఆచమన చేసి ధ్యానం చేశారు. ఆ ధ్యానంలో ఏమి చూశారనేది వచ్చే క్లాస్‌లో వస్తుంది. సో, ఈ అధ్యాయంలో వేటి గురించి చెబుతారో వాటి గురించి కూడా ఇక్కడ ఆహ్, ప్రభుపాదుల వారి భాష్యంలో రాశారు. ఈ అధ్యాయంలో అశ్వత్థామని శిక్షించడం, అలాగే వ్యాసదేవుడి యొక్క ఆహ్, భక్తితోటి సమాధి మగ్నుడై ఉన్నారు. దాని గురించి వివరించారు. ఆ విధంగా ఆయన సరస్వతి నది పశ్చిమ తటమున ఆయనకి ఒక ఆశ్రమం ఉంది. ఓ ఆశ్రమమా? వ్యాసదేవుడు గృహస్థుడు గదా! గృహస్థుడు యొక్క ఇంటిని ఆశ్రమం అని ఎలా పిలుస్తున్నారు? దాని గురించి ప్రభుపాదులు వారు చెప్పారు. ఎవరైనా సరే, ఏ ఆశ్రమం అయినా సరే భక్తికి సంబంధించింది. ఆధ్యాత్మికత పురోగతికై వాతావరణం, ప్రదేశంలో ఎంతైనా అవసరం. అదేవిధంగా మనం భక్తి చేయటానికి కూడా ఒక సరైన వాతావరణాన్ని ఎంపిక చేసుకోవాలి. దాని గురించి కూడా వివరించారు. ఆ ప్రదేశం గృహస్థునకు చెందినదా లేదా సన్యాసికి చెందినదా అనేది ముఖ్యమైన విషయం కాదు. ప్రతి ఆశ్రమం కూడా జీవిత లక్ష్యం పరతత్వానుభూతి. ఈ విధంగా ఆధ్యాత్మిక సాధనకు సంబంధించినంత వరకు ఏ ఆశ్రమం వారును తక్కువ ప్రాముఖ్యమును కలిగి లేరు. ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం కూడా పరతత్వానుభూతి కాబట్టి. ఈ విధంగా మనం చూసాం. ఆ విధంగా ఆయన బదరీ వృక్షాల సేవ ఉన్న ఆశ్రమంలో కూర్చొని ఆచమన చేసి ధ్యానం చేస్తున్నారు. సో, ఏ విధంగా మనం బయట దాన్ని చూసి ఈ భక్తిలో అంగము కాదు వర్ణాశ్రమం అనేది, బ్రహ్మచర్యం అనేది, ఇవి భక్తికి చేయడానికి సహకరిస్తాయి. సో, ఆ విధంగా గృహస్థులు కూడా గృహస్థులు కూడా భక్తిలో పురోగతి చెందిన వారై ఉంటారు. అలాగే ఒక్కొక్కరు ప్రీమెచ్యూర్‌గా రెనౌన్సియేషన్ తీసుకొని, వైరాగ్యం తీసుకొని, దానివల్ల ఇబ్బంది పడుతూ, భక్తిలో కష్టపడుతూ ఉండటం కూడా ఉంటుంది. కాబట్టి మనం ఆహ్, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన గృహస్థులు ఉంటారు అనే దాని గురించి చూస్తూ ఆహ్, ధనుర్దాసుడి యొక్క కథని, అదేవిధంగా జనక మహారాజు యొక్క కథని మనం చూసాం. ఓకే. మీకు క్లియర్‌గా అర్థమైందో లేదని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నేనే మిమ్మల్ని అన్‌మ్యూట్ చేస్తాను. మీరెప్పుడైతే ఆన్సర్ చెప్పాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఒక 5, 6 హ్యాండ్ రైజ్ చేశారనుకోండి, ర్యాండమ్‌గా ఎవరో ఒకరిని సెలెక్ట్ చేస్తాను. వాళ్ళు ఆన్సర్ చెప్పొచ్చు. ఒకవేళ అది తప్పైతే వేరే ఎవరినన్నా ఆహ్, ఇంకొకరిని అడుగుతాను. ధనుర్దాస్ యొక్క భార్య పేరేమిటి? हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। పొన్నాచార్ ప్రభు जी। వెరీ గుడ్. అన్నాచియర్ తమిళ్ పేరు. కొంచెం కష్టం మనకి తెలుగు పేర్లు పద్మావతి, లేకపోతే సరిత ఇట్లాంటి పేర్లయితే సులభం గానీ పొన్నాచియార్. ఓకే. ఎవరి కళ్ళను చూడడం ద్వారా ధనుర్దాసు రామానుజాచార్యుల శిష్యుడయ్యారు?
రంగనాథ స్వామిని. రంగనాథ స్వామి యొక్క కళ్ళు చూసి ఆయన శిష్యుడయ్యారు. స్నానానికి వెళ్ళేటప్పుడు రామానుజాచార్యులు ఎవరి చేతిని పట్టుకొని వెళ్ళేవారు? ధనుర్దాస్ ప్రభుజీ గారి. ధనుర్దాస్ ప్రభుజీ. కాదు ధనుర్దాస్. కాదు 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 హరే ధనుర్దాస్. వెళ్ళేటప్పుడు, ధనుర్దాస్ చేతి తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు. ధనుర్దాస్ యొక్క వెళ్ళేటప్పుడు. దాసరథి ప్రభు, దాసరథి. దాశరథి. బా. వెరీ గుడ్. ఇక్కడ స్క్రీన్ మీద చాలా గీతలు వస్తున్నాయి. నేను చాలా తీసివేశాను, అయినా సరే వస్తువులు ఉన్నాయి. ఓకే. ఇది ఆల్రెడీ చెప్పాము, ధనుర్దాస్. ఆ విధంగా ఆయన తిరిగి వచ్చేటప్పుడు దాశరథి చేయి పట్టుకొని వచ్చేవాళ్ళు అనమాట. అది చూసి వీళ్ళందరూ శిష్యులు అసూయపడ్డారు. ఎలా ఎలా మన గురువు గారు ఈయనకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళకి ఒక నేర్పడం కోసం ఆయన ఆభరణాలు దొంగతనం చేయటం అవి ఆ నాటకం ద్వారా వాళ్ళకి చెప్పారు. వ్యాసదేవుని ఆశ్రమం ఏ నది ఒడ్డున ఉన్నది? సరస్వతి నది తీరం. నది తీరమున. సరస్వతి నది ఒడ్డున. ఆ ప్రదేశం పేరేంటి? సరస్వతి నది ఒడ్డున పశ్చిమ తీరాన ఉన్న ఆ ప్రదేశం పేరు? బద్రికాశ్రమం. బద్రికాశ్రమం అనొచ్చు, కానీ ఇక్కడ ఏం పేరు చెప్పారు? మనకి శమ్యాప్రాశం, ఇక్కడ కరుణాశ్రీ మధులిక మాతాజీ రాశారు. శమ్యాప్రాశం. ఆశ్రమం చుట్టూ ఏ చెట్లు ఉన్నాయి? చెట్ల పేర్లు. బదరీ చెట్లు, అందుకే ఆయన్ని బదరికాశ్రమం అని కూడా అంటారు. సో మనం చూసాం ఏ విధంగా నారదముని యొక్క గత జన్మలో ఆయన ఒక దాసీపుత్రుడు. అటువంటి దాసీపుత్రుడు ఆయనకి భాగ్యం కలుగుతుంది. ఈ విధంగా భక్తి వేదాంతులకి చతుర్మాస్యంలో సేవ చేసే భాగ్యం కలిగి వాళ్ళ యొక్క ఉచ్చిష్టాన్ని, వారి యొక్క అనుమతి తీసుకొని ఆయన స్వీకరించి ఆ విధంగా పాపాల నుండి విముక్తి జరిగి తర్వాత ఆయన వారి నుండి శ్రవణం చేసి భగవద్ దర్శనం కలిగి చివరికి ఆయన దానికంటే ముందు వాళ్ళ అమ్మ కూడా పాము ఘాటు ద్వారా మరణిస్తే ఆయన అంత చిన్న పిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడు, మొత్తం వేరు వేరు దేశాలు తిరిగి చివరికి భగవద్ దర్శనం కలిగి తర్వాత జన్మలో బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడిగా జన్మించారు. ఆ కథ అంతా చెప్పి నారదముని తిరిగి వెళుతూ మీరు భగవంతుడి యొక్క గుణగణాలని వర్ణిస్తూ అటువంటి గ్రంథాన్ని రచించమని చెప్పి, ఆ విధంగా భాగవతాన్ని రచించండి అని చెప్పి
వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని ఇక్కడ శౌనక ఋషి ప్రశ్నిస్తే సూత గోస్వామి చెబుతున్నారు. ఆ సమయంలో ఆయన సరస్వతి నది ఒడ్డున కూర్చొని ధ్యానం చేశారు. ఆ ధ్యానం చేసినప్పుడు భగవంతుడు కనిపిస్తారు. వెనకాల మాయాదేవి కనిపిస్తుంది. వాటన్నిటి వివరాలు తర్వాత క్లాస్లో వస్తాయి. ఓకే. ఈరోజు మనం చర్చించిన దాని గురించి మీలో ఎవరైనా మీకు ఇది వేరే పాయింట్లు ఏమైనా గుర్తొచ్చినాయి దీనికి సంబంధించి చెప్పాలనుకున్నా, లేకపోతే దేని గురించి ఇంకేదైనా కొంచెం ఎక్కువ వివరణ కావాలనుకున్నా మీరు హ్యాండ్ రైజ్ చేయండి. అన్మ్యూట్ చేస్తాం, మీరు చెప్పచ్చు. హరే కృష్ణ. ప్రతిభా మాతాజీ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామాలు ప్రభు. ధన్యవాదాలు. అయితే నేను విన్నది వరకే, నేను తెలుగు టీచర్ని. అయితే చెప్పండి. హరే కృష్ణ. అదే ఒకసారి క్లాస్ లో పాట ఉందండి, అది ధనుర్దాస్ పాట ఉంది, రంగనాథుడిది దర్శించుకోవటం. అది దాంట్లో ధనుర్దాసు తన భార్యని ప్రక్కన నడిస్తే అందం కనపడదేమో, ఆ టైం కూడా వేస్ట్ కానికుండా ఉండటానికి ఎదురుగా నడుస్తూ గొడుగు పట్టేవాళ్ళండి ప్రభు అని విన్నాను. అట్లా నేను హరే కృష్ణ. ఇక్కడ కూడా చూసాం కదా మనం. అదే అదే ఫోటోలో కూడా మీరు పెట్టిన దాంట్లో కూడా అలాగే ఉంది. ఎదురుగా నడుస్తున్నారు. బాహ్య సౌందర్యాన్ని కాదు ప్రాధాన్యత, భగవంతుని యొక్క సౌందర్యం చూసిన తర్వాత గానీ ఆయనలో మార్పు రాదు. యామునాచార్యుల కథలో కూడా అంతే కదా ప్రభు. అవును. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. థ్యాంక్ యూ. మాతాజీ చెప్పారు, పక్కన నడిస్తే ఎందుకు సమయం వేస్ట్ అని ఎదురుగా నడుస్తారు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు అండి. ప్రభుజీ, ఇవాళ క్లాస్ లో చాలా సమ్మరైజ్ చేశారు భాగవతం ఈ చాప్టర్ లో అన్ని. అలాగే నారద ముని గురించి స్టోరీ రిపీటెడ్ గా విన్నప్పుడు మనం భక్తిలో ఎలా కన్సిస్టెంట్ గా ఉండాలి అని అర్థమవుతుంది. కానీ ఒక చిన్న డౌట్ ప్రభుజీ, ఏంటంటే క్లాస్ సబ్జెక్ట్ రిలేటెడ్ కాదు, కానీ భక్తి సాధన స్టార్టింగ్ లో ఉన్నాం మేము. అప్పుడు రకరకాల అడ్డంకులు వస్తుంటాయి. అంటే ఒక రోజు హెల్త్ బాగోదు, లేకపోతే ఆ రోజు ఫంక్షన్ ఉంటుంది, ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తారు. అలా కన్సిస్టెంట్ గా ఇవాళ వద్దు రేపు చేద్దాము, అలా భగవంతుని మనం పక్కన పెట్టలేం కదా ప్రభుజీ. మనం భగవంతుని ప్రేమతో ఆరాధిస్తున్నాం. సో ఎలా మోటివేట్ చేసుకోవాలి మనల్ని మనం, ఇంకా ఆ భక్తిని కొంచెం కూడా డీవియేట్ అవ్వకుండా ఎలాంటి వచ్చినా ముందుకెళ్ళేలాగా. అంటే మనం కూడా ఒక స్టూడెంట్స్ లాగా ప్రభుజీ, కాలేజ్ స్టూడెంట్స్ లాగా అనిపిస్తున్నాం. మీకు ఈ విధమైన మంచి కోరిక ఉంది. అట్లీస్ట్ నేను భక్తిని సీరియస్ గా చేయాలి అని ఈ అడ్డంకులు, అట్లీస్ట్ అవి అడ్డంకులని భావిస్తున్నారు. మొదటి దశల్లో మనం భక్తుల్నే అడ్డంకుగా భావిస్తాం. మొదటి దశలో నేను ప్రశాంతంగా కాలేజీకి సెలవులు ఇచ్చారు, ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాం, వీళ్ళేంది యాత్ర అంటారు, వీళ్ళకేం పని ఉండదు, పాడు ఉండదు, కానీ వాళ్ళంత ప్రేమ చూపించారు కాబట్టి నో అని కూడా చెప్పలేం. సో ఆ విధంగా మొదటి దశల్లో ఈ భక్తుల్నే అడ్డంకిగా చూస్తాం. కానీ దాని తర్వాత మనకి లేదు ఇల్లు మనకి ఎప్పుడైతే ఈ కన్విక్షన్ వస్తుందో, ఈ శ్రద్ధ పెరుగుతూ ఉంటుందో, ఆ శ్రద్ధ పెరిగే సమయంలో మనకి
అనిపిస్తుంది అనమాట. ఓ వీళ్ళు నాకు ఎన్నో జన్మల నుండి నేను ఈ విధంగా ఈ జన్మ మృత్యు చక్రంలో తిరుగుతున్న నన్ను ఆ ఈ భక్తి మార్గంలో తీసుకొచ్చి ఉద్ధరిస్తూ ఈ భక్తులు సహాయం చేశారు అని చెప్పి వాళ్ళ మీద మనకి కృతజ్ఞత పెరుగుతుంది. తర్వాత అప్పుడు మనం వీటిని అడ్డంకులుగా చూస్తాం. ఇంటికి చుట్టాలు వచ్చారు, వాళ్ళకి వండి పెట్టాలి, వాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు, మాలలు అవటం లేదు, తర్వాత ఫంక్షన్కి పిలిచారు, ఈరోజు వెళ్ళకపోతే మన అమ్మాయి పెళ్ళికి మన అబ్బాయి పెళ్ళికి రారు వాళ్ళు, లేకపోతే నా పెళ్ళికి రారు. ఈ విధంగా రకరకాల అడ్డంకులు వస్తూ ఉంటాయి. అట్లీస్ట్ సమస్యను గుర్తించారు, మనం తెలివిగా వీటిని ఒకటి నరసింహస్వామికి ప్రార్థన చేస్తే ఆయన భక్తి విఘ్న వినాశిక, భక్తిలో ఉండే విఘ్నాలని నాశనం చేస్తారు. సో నరసింహస్వామికి ప్రార్థన చేయటం, అదేవిధంగా భగవంతుడు మనకి మార్గం చూస్తారు, మనకి బుద్ధిని ఇస్తారనమాట. అటువంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి. నేను జాబ్ చేసేటప్పుడు కూడా ఇలా పిలిచేవాళ్ళు అనమాట. వాళ్ళందరూ మధ్యాహ్నం పూట 3ంటికి 4ంటికి టీ తాగటానికి వెళ్తారు. నేను వాళ్ళకి చెప్పాను, ఇట్లా నాకు రావటం కుదరదు, నేను టీ తాగను. వాళ్ళు గంట సేపు అలా తిరిగి టీ సమోసా అలాగే ఇవి తిని 1-2 సార్లు చూశారు. తర్వాత వాళ్ళు వదిలేశారు, ఓకే ఈయనకి ఇష్టం ఉండదులే అని. మనం చేసేది మనం స్ట్రిక్ట్ గా చేస్తుంటే మనల్ని గౌరవిస్తారు వాళ్ళు కూడా. అలా కాకుండా వాళ్ళ ముందు నేను ఇవన్నీ తెచ్చిందని చెప్పి తర్వాత సీక్రెట్ గా వెళ్ళి నేను కూడా ఎక్కడన్నా బజార్లో సమోసాలు కొనుక్కొని తింటూ ఉంటే అప్పుడు మనకి ఎటువంటి విలువ ఉండదు. మనం చేసేది మనం స్ట్రిక్ట్ గా చేస్తూ ఉంటే ఇతరులు కూడా మనల్ని గౌరవించి మనం చేసేదాన్ని మనం చేసుకోమని అంత స్వాతంత్రాన్ని అయితే ఇస్తారు. సో ఈ విధంగా సిన్సియర్గా చేస్తూ ఉండండి, భగవంతుడు మార్గం చూపిస్తారు. అదేవిధంగా నరసింహస్వామికి ప్రార్థన చేయండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. ప్రభుజీ, ఇక్కడ ఈ విధంగా క్లాస్ స్టార్ట్ చేయడం వల్ల చాలా మందికి చాలా యూస్ఫుల్ అయింది ప్రభుజీ. ఎంతో మందికి భక్తి అనేది తెలియని వాళ్ళు, భాగవతం భగవద్గీత అనేది తెలియని వాళ్ళు కూడా ఈ క్లాస్ సందర్భంగా చాలా మంది నేర్చుకుంటున్నారు, వింటున్నారు. చాలా మందిలో మార్పు వస్తుంది ప్రభుజీ. మీ అందరికి చాలా చాలా కృతజ్ఞతలు. అందరికీ దండవత్ ప్రణామములు ప్రభుజీ. ప్రభుజీ, అయితే గృహస్థ జీవితంలో ఉంటూ భక్తిని గృహస్థ జీవితాన్ని బ్యాలెన్స్ చేయడము కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది ప్రభుజీ. మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు డివోటీ అయితేనేమో అన్ని సహకారాలు అందుతాయి, భక్తి మార్గంలో ముందుకు వెళ్ళొచ్చు, ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనొచ్చు, అన్ని రకాల సేవలు చేయడానికి కూడా వీలవుతుంది. ఇప్పుడు భక్తి మార్గంలో ముందుకు వెళ్ళినా కొద్దీ ఇంకా ఇంకా భగవంతుని సేవలు ఎక్కువ చేయాలి, ప్రచారంలో పాల్గొనాలి, బుక్స్ చదవాలి, బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అన్ని ఇక్కడే మనసంతా ఇక్కడే ఉంటుంది ప్రభు. అయితే కూడా మళ్ళీ ఇక్కడ గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ గృహస్థ ధర్మాన్ని కూడా నిర్వర్తించాలి. చాలా బిజీ లైఫ్ అయిపోయింది. అందరూ కూడా భక్తి మార్గంలో ఉంటే సాధ్యం అవుతుంది. ఇక్కడ వాళ్ళను తృప్తిపరచాలి, భగవంతుని తృప్తిపరచాలి. వీళ్ళందరూ కూడా భక్తిలోకి ఎంత చెప్పినా గానీ ఇంకా రాలేకపోతున్నారు ప్రభు. కొద్దిగా వస్తున్నారు, చేస్తారు ఒక మాల జపం, అప్పుడప్పుడు గుడికి టెంపుల్కి వస్తారు, కానీ కంప్లీట్ గా ఇన్వాల్వ్ కావడం లేదు. అందరూ భగవంతుని దేవల, మీ దేవల, భక్తుల దేవల అందరూ కూడా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు డివోటీ అయితే అందరూ చాలా బాగా భక్తిని చేయగలుగుతారు, ఆ భగవంతుని అర్థం చేసుకోగలుగుతారు అని అనిపిస్తుంది. ఈ గృహస్థాశ్రమం అని
రెండిటిని బ్యాలెన్స్ చేయడానికి ఏమైనా సలహా ఉంటే చెప్పండి ప్రభు. మాతాజీ చెప్పినట్లు ఇది చాలా మంది భక్తులకు ఉన్న సమస్య, బ్యాలెన్స్ చేయటం. సో బ్రహ్మచారులకి ఆ భక్తి వినోద్ ఠాకూర్ చెబుతారు, వాళ్ళ స్వాస్థ్య అంటే ఆరోగ్యం ఎక్కువ ప్రాధాన్యత, తర్వాత సాధన, తర్వాత సేవ. ఇది బ్రహ్మచారులకి. గృహస్థులకు వచ్చే వరకు మొదటి ప్రాధాన్యత స్వాస్థ్య ఆరోగ్యం, రెండవది కుటుంబం, మూడవది సాధన, నాలుగవది సేవ. సో ఈ ప్రాధాన్యతలోటి చేయాలి గృహస్థులు. ముందు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందాక మాతాజీ హరిప్రియ మాతాజీ చెబుతున్నారు, ఆరోగ్యం బాగలేకపోతే హెల్తీ మైండ్ ఈజ్ ఏ హెల్తీ మైండ్ స్టేస్ ఇన్ ఏ హెల్తీ బాడీ. మన ఆరోగ్యం బాగుందనుకోండి, మనసు కూడా బాగుంటుంది. మనసు కూడా బాగున్నప్పుడు ఈ జపం చేయడానికి వీటన్నిటికీ సులభం అవుతుంది. కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతి ఒక్కరు భక్తులు. శరీరానికి వీలైనంత వరకు త్వరగా నిద్రపోవడం. త్వరగా నిద్రపోతే మన జీవితంలో ఉన్న ఎన్నో సమస్యలు తొలగిపోతాయి. వీలైనంత త్వరగా నిద్రపోవాలి. త్వరగా నిద్రపోతే త్వరగా లేస్తాం. త్వరగా లేస్తే మాలలు త్వరగా అయిపోతాయి. సో ఆరోగ్యం చూసుకోవాలి. అలాగే కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబాన్ని బలవంత పెట్టకూడదు. భక్తి చేయండి, భక్తి చేయండి అని. వారికి అవకాశాలు ఇస్తూ ఉండాలి. ప్రసాదం తినే అవకాశం, పుస్తకాలు చదివే అవకాశం, ఇలా ఫెస్టివల్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశం. ఆ విధంగా అవకాశాలు ఇస్తూ బలవంతం లేకుండా వాళ్ళు ప్రేరణతోటి వాళ్ళంతా వాళ్ళు తీసుకునే విధంగా చేయాలి. తర్వాత సాధన, తర్వాత సేవ. ఇవి బ్యాలెన్స్ ఎలా అంటే డైనమిక్ బ్యాలెన్స్ అన్నమాట. ఒక్కోసారి మనం సైకిల్ దొక్కుతున్నాం అనుకోండి, ఘాట్ రోడ్ కాకపోయినా సరే మెలికలు ఉన్న రోడ్డు, ఒక్కోసారి ఇటు వంగుతారు, ఇంకోసారి అటు వంగుతారు, స్ట్రైట్గా వెళ్ళరు మెలికలు ఉన్న రోడ్లో సైకిల్ దొక్కేటప్పుడు. అదేవిధంగా ఒక్కోసారి మన సాధన ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఒక్కోసారి సేవకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం, ఒక్కోసారి ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి ప్రతిరోజు కుదరకపోవచ్చు. ఇట్లా ఇన్ని గంటలు ప్రతిరోజు సాధన, ఇన్ని గంటలు కుటుంబం, ఇట్లా పెళ్ళి వచ్చింది అనుకోండి, ఆ టైంలో కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. యాత్రకు వెళ్ళామనుకోండి, ఆ టైంలో సాధనకి ఎక్కువ ప్రాధాన్యత వెళ్ళిపోతుంది. అక్కడ వేరే చేసేది వంట చేయాల్సిన పని లేదు, ఇవేమి లేవు. యాత్రలో ఎక్కువగానే మనం జపం ఎక్కువ చేస్తాం రోజంతా దాని గురించి. కాబట్టి ఇది డైనమిక్ బ్యాలెన్స్ అన్నమాట. సో వీలైనంత వరకు ప్రయత్నం చేయాలి మన 16 మాలలు పూర్తి చేసుకోవడానికి, అలాగే 4 నియమాలు పాటించడానికి. దాని తర్వాత కనీసం ఎంత చేయాలి సాధనకి. దాని తర్వాత ఇంకా సమయం అంటే సేవ. వీటన్నిటికంటే ముందు మన ఆరోగ్యం చూసుకోవటం, మన కుటుంబాన్ని చూసుకోవటం. అప్పుడు ఇవి చేయడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. లేకపోతే ఓ కుటుంబంలో భర్తకి డయాబెటీస్ ఉంది, అన్నం టైంకి బ్రేక్ఫాస్ట్ చేయాలి, లేదు నేను మొత్తం మాలలు అయిపోయినాకే చేస్తాను, అట్లా చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనం చేసేదాన్ని కూడా చేయనీయరు. సో ఆ విధంగా వీలైనంత వరకు ఈ ప్రాధాన్యతలు ఆరోగ్యం, కుటుంబం, సాధన, సేవ. ఇది డైనమిక్ బ్యాలెన్స్. ఒక్కోసారి సాధన ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి సైకిల్ ఎలా ఒక్కోసారి ఇటు వంగిద్ది, ఒక్కోసారి ఇటు వంగిద్ది, కానీ ముందుకు వెళ్తూ ఉండాలి. ఆ విధంగా చేయాలి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం ప్రభు. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ చాలా ఉదాహరణలతోటి భాగవతం చాలా చక్కగా వివరించారు ప్రభు. మనము ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మనం భక్తిని చేయడానికి
ఒక ప్రదేశం అనేది మంచిగా ఉండాలి అనేటువంటి ఒక విషయము తెలియజేశారు. ప్లస్ భక్తి వినోద్ ఠాకూర్ చూసుకుంటే ఆయన గృహస్థ జీవితంలో ఒక ఇంటి దగ్గర ఉన్నా కూడా ఆ వాతావరణాన్ని ఆ ప్రదేశంగా తయారు చేసుకోవడము అనేది ఒకటి. మనం అందరము గుళ్ళోనే ఆ వాతావరణంలోనే పోయి ఉండలేరు కదా ప్రతి ఒక్కరు అవును. కూడా. ఆ అంటే ఆ వాతావరణం అనేది వేదవ్యాసుల వారు సరస్వతి నది తిరుమలకి అక్కడికి వెళ్ళడము, మరి ఆ వాతావరణం గురించి వెళ్ళారా, లేకపోతే సంథింగ్ ఏంటి మనం నేర్చుకోవాల్సింది, మరి మనం కూడా ఎట్లా మనం అక్కడికి అట్లా వెళ్ళాలా సాధన గురించి? కొన్నిసార్లు చైతన్య మహాప్రభు ఎవరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాలి, మన ప్రభుపాదుల వారు చాలా వరకు చాలా శిష్యులతోటి కొన్నిసార్లు ఇలా చెప్పేవారు, కొన్నిసార్లు వేరే మీరు బ్రహ్మచారులు గాండి అని ఇలా అనేవాళ్ళు. దీన్ని మనం ఎలా బ్యాలెన్స్ గా తీసుకోగలుగుతాం, ఏది ఉత్తమంగా? ఓకే, నాకు అర్థమైందంటే మనం ఉన్న ప్రదేశంలోనే ఉండి భక్తి చేయాలా, లేకపోతే ఇట్లాగా ఏదైనా తీర్థస్థానానికి వెళ్ళి అక్కడ చేయాలి, అదేనా ప్రభుజీ? అవును ప్రభు. ఓకే. యాక్చువల్గా వేదాల ప్రకారం 50 సంవత్సరాల తర్వాత వానప్రస్థాశ్రమాన్ని తీసుకోవాలి. వానప్రస్థాశ్రమం అంటే వైండింగ్ అప్ అనమాట. గృహస్థాశ్రమంలో బిల్డప్ అయింది 25 ఏళ్ళ వరకు బ్రహ్మచారి స్టూడెంట్ లైఫ్. దాని తర్వాత బిల్డింగ్ అప్ ఫర్ నెక్స్ట్ 25 ఇయర్స్. భార్య వస్తుంది, పిల్లలు వస్తారు, ఒక ఇల్లు వస్తుంది, వాహనం వస్తుంది, బంధువులు ఏర్పడతారు, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఈ విధంగా బిల్డింగ్ అప్. తర్వాత పిల్లలు సెటిల్ అయిపోయారు. ఖచ్చితంగా 50 అని కాదు, ప్రిన్సిపల్ ఏంటంటే ఎప్పుడైతే పిల్లలు సెటిల్ అయిపోయారో దాని తర్వాత ఒక వ్యక్తి వైండింగ్ అప్ లోకి వెళ్ళిపోవాలి. వైండింగ్ అప్ అంటే ఇప్పుడు దాకా చేసిన బిల్డింగ్ దాన్ని ఆర్గానికల్ గా చిన్న చిన్నగా తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఓకే, పిల్లలు చూసుకుంటున్నారు కదా, నా యొక్క వ్యాపారాన్ని లేకపోతే కుటుంబాన్ని, వాళ్ళ ఉద్యోగాలని, ప్రతి దాంట్లో వేలు పెట్టకుండా, వాళ్ళకే ఇష్టం ఉండదు పెద్దవాళ్ళు వేలు పెడితే. అనవసరంగా ఎందుకు అత్త వెళ్ళి చెబుతూ ఉంటుంది అనమాట, అంత అన్నం మిగిలితే కోడలు పని మనిషికి ఎందుకు ఇస్తున్నావు, మనమే తినొచ్చు కదా అని. సో కోడలు అనుకుంటుంది, నా ఇల్లు నా ఇష్టము, ఏమెవరో వచ్చి పొద్దుగుకులు చెబుతూ ఉంది అనే భావన ఆమెకు ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి దాంట్లో వేలు పెట్టకుండా మనం చేయాల్సింది మనం చేసాం, వాళ్ళే నేర్చుకుంటారు, ఒకవేళ తప్పు చేసినా సరే వాళ్ళు నేర్చుకుంటారులే అని చెప్పి ఎక్కువ సమయాన్ని భక్తికి ఇవ్వాలి. ఇది వానప్రస్థాశ్రమంలో. గృహస్థులైతే వెళ్ళకూడదు, గృహస్థులైతే వెళ్ళలేరు కూడా. ఎందుకంటే ఒకసారి గృహస్థ ఆశ్రమం స్వీకరించినాక భార్య పిల్లల యొక్క రక్షణ ఆ వ్యక్తి మీద ఉంది. కాబట్టి వాళ్ళందరినీ రక్షించడానికి గృహస్థుడు ఇంట్లోనే ఉండి ధర్మం చేసి ఆయన యొక్క కర్తవ్యాలు నిర్వహించి వాళ్ళని పోషించుకోవాలి. వాళ్ళందరూ సెటిల్ అయిపోయినాక తీర్థయాత్రలకు వెళ్ళొచ్చా, ఎక్కడో ఏదో ఒక తీర్థ స్థానానికి వెళ్ళి అక్కడ భక్తి చేయొచ్చా? చేయొచ్చు, అలా చేయొచ్చు. అలా చేయకపోయినా ప్రభుపాదుల వారు మా గుడులు వైకుంఠానికి వైకుంఠ లోకాలకి మా గుడులకి తేడా లేదని చెప్పారు. సో అటువంటి ప్రదేశాల్లో ఏదో ఒక గుడిలోకి వెళ్ళి పిల్లలు వీళ్ళందరూ సెటిల్ అయ్యారు కాబట్టి అక్కడ ఎక్కువ సేవ చేసుకుంటూ ఇంట్లోనే ఉండండి. ఇంట్లోనే ఉంటూ గుడిలో ఏదో చరణామృతం ఇవ్వడము, చిన్న చిన్న సేవలు, లేకపోతే మాలలు కట్టడము భగవంతుడికి, లేకపోతే పుస్తక వితరణ చేయటము, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు, వ్యాపార బాధ్యతలు చిన్న చిన్నగా తగ్గించుకుంటూ ఆధ్యాత్మికతాన్ని పెంచుకుంటూ పోవాలన్నమాట. అది ఏ సిటీలో అయినా చేసుకోవచ్చు. గుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. సో గృహస్థులైతే ఎవరి ప్రదేశంలో వాళ్ళే ఉండి వారి కుటుంబాన్ని పోషిస్తూ భక్తిని చేసుకుంటూ ఉండాలి. వానప్రస్థులు వెళ్తే వెళ్ళొచ్చు ఇట్లా ఏదైనా, లేకపోతే వారి దగ్గరలో ఉన్న గుడిలో ఎక్కువ సేవ చేసుకుంటూ. అడవులకైతే వెళ్ళలేము,
అడవుల్లో మావోయిస్టులు ఉంటారు. అక్కడికి వెళ్ళి చేసేది ఏమీ ఉండదు. సో ఏదన్నా తీర్థస్థానంలో కానీ లేకపోతే ప్రభుపాదులు వారి స్థాపించిన ఏదో ఒక మందిరంలో సేవ చేసుకుంటూ ఎక్కువ సమయాన్ని భక్తి కేటాయిస్తూ మన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఈరోజు మా ఇంటర్ రిజల్ట్స్ వస్తున్నాయి ప్రభుజీ. ఓ, ప్రభుజీ మంచిగా పాస్ అవ్వాలని. తప్పకుండా. వెరీ గుడ్. ఇంత చిన్న వయసులోనే మీరు ఈ విధంగా భక్తి గురించి క్లాసులు ఇవన్నీ అటెండ్ అవుతున్నారు. చాలా అభినందనీయం. మీరు పాస్ అయ్యి ఇలాగే భక్తిలో ముందుకెళ్ళాలని ప్రార్థన చేస్తాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. వినిపిస్తుందా ప్రభుజీ? వినిపిస్తుందండి. ప్రభుజీ క్లాస్ లో డౌట్ అయితే ఏం లేదు. ఓకే, నేను ఒక మాట చెప్దామని హ్యాండ్ రైజ్ చేశాను. చెప్పండి. మాది ఒరిస్సా పర్లకిండి. మాకు నిన్న వచ్చేసి మాకు ఇస్కాన్ టెంపుల్ నుంచి 70 మంది మెంబర్స్ బృందావన యాత్రకు బయలుదేరారు. మేమైతే కొన్ని కారణాల వల్ల వెళ్ళడం జరగలేదు. వాళ్ళ యాత్ర చక్కగా కొనసాగాలని ప్రేయర్ చేయండి అందరూ కూడా దానికోసం. ఓకే, తప్పకుండా. ఇది వైష్ణవుల యొక్క తత్వం అన్నమాట. వైష్ణవుల తత్వం అంటే నేను వెళ్ళకపోయాను పర్లేదు, వాళ్ళు వెళ్ళారు కదా, కనీసం వాళ్ళ యాత్ర చక్కగా అవ్వాలి అని. ఇది పరసుఖ సుఖి. ఇది వైష్ణవులు అంటే పరసుఖ సుఖి, పరదుఃఖ దుఃఖి. వేరే వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళు బాధపడతారు, వేరే వాళ్ళు ఆనందపడితే వాళ్ళు ఆనందపడతారు. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఆపోజిట్ ఉంది. ఎవరైనా సుఖపడుతుంటే మనం అసూయతో రగిలిపోతాం, లేకపోతే ఎవరన్నా దుఃఖపడుతుంటే మంచిగా అయిందిలే, శిక్ష పడింది వీళ్ళకి అని. కానీ మీరు మీ విధంగా వైష్ణవ గుణంతో వాళ్ళ యాత్ర సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు, ప్రణామం ప్రభుజీ. ధన్యవాదాలు ప్రణామం. హరే కృష్ణ. మీ క్లాసులు బాగుంటాయి ప్రభుజీ, మంచిగా చెప్తారు, అర్థమయ్యేటట్టు. హరే కృష్ణ. ఇప్పుడిప్పుడే భక్తి మార్గంలోకి వస్తున్నాను ప్రభుజీ. జైపూర్ యాత్ర ఉందన్నారు కదా, దానికి మా వారు ఒప్పుకుంటారు, కానీ 4 days అంటే ఆయన కూడా వచ్చేటట్టు ఆశీర్వదించండి ప్రభుజీ. తప్పకుండా. యాత్రలో భక్తి మన కుటుంబ సభ్యులు, ఇందా కూడా మాతాజీ అడుగుతున్నారు మా కుటుంబ సభ్యులను ఎలా భక్తిలోకి తేవాలని. ఈ యాత్రలు అనేది ఒక మంచి మార్గం అన్నమాట వాళ్ళని భక్తికి తీసుకురావడానికి. ఎందుకంటే యాత్రలో అంతమందిని చూసి ఆ ప్రదేశం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రభావితం చేస్తాయి అన్నమాట ఎవరినైనా సరే. చాలా మంది ఏమి మాలలు చేయని వాళ్ళు యాత్రకు వచ్చి మాలలు చేసి ఇంకా కంటిన్యూ చేసిన వాళ్ళు ఉన్నారు. తప్పకుండా ప్రార్థన చేస్తాం మీ హస్బెండ్ కూడా వెళ్ళాలని.
ప్రభుజీ ఇప్పుడు భగవంతుడికి నైవేద్యాలు పెడుతుంటాం కదా ప్రభుజీ. ఉమ్. అయితే ఇప్పుడు నైవేద్యాలు టేస్ట్ రుచి చూడొచ్చా ప్రభుజీ మనం? వండేటప్పుడా? అవునండి. వండేటప్పుడు చూడకూడదు. చూడకూడదండి. అంటే ఆహా. ఉప్పు చేసినా ఏం కాదండి ప్రభుజీ? మనకి కొన్ని రోజులు అయితే అలవాటు అయిపోతారు. ఎంత ఉమ్, వెయ్యాలి, ఎంత ఉప్పు వేయాలి, ఉమ్, అవన్నీ తెలిసిపోతాయి. మొదట్లో కొంచెం కష్టం ఉంటుంది. ఉమ్. కాకపోతే ఆ, మనం ఎందుకంటే దేవుడికి నైవేద్యం పెడుతున్నాం కదా, ఆ, కాబట్టి మనం రుచి చూడకూడదు. ఓకే ప్రభుజీ. ఆ, కొంచెం ఉరామరిగ్గా వేయటం, ఉమ్, తర్వాత నైవేద్యం అయిపోయినాక చెక్ చేయాలి సరిపోయిందా లేదా అని. ఉమ్, మిగతా భక్తులకి సర్వ్ చేసే ముందు కొంచెం ఏదన్నా యాడ్ చేయాలంటే కొంచెం ఉప్పు అది యాడ్ చేసి, ఉమ్. ఎప్పుడైనా తక్కువ యాడ్ చేసుకుంటే నయం. ఓకే ప్రభుజీ. ఎక్కువైతే కష్టం తగ్గించడం. తక్కువ యాడ్ చేసుకుంటే అవును. తర్వాత వేసుకోవచ్చు. అయితే ప్రభుజీ ఇప్పుడు మనం ఇడ్లీకి, దోశలకి వాటికి పిండ్లు పోస్తుంటాం కదా ప్రభుజీ. ఒక 2 ఉమ్, డేస్ 3 డేస్ అంతా మళ్ళీ చేస్తాం కదా ప్రభుజీ. అవి ఉమ్. పెట్టచ్చా ప్రభుజీ నైవేద్యం కింద? ఓకే. ఈ రోజు పోసిన పిండే రేపు కూడా పెట్టచ్చా అని అడుగుతున్నారు కదా. అవును ప్రభుజీ. ఆ, ఇది ఎవరైనా మన వాళ్ళే. నేను యాక్చువల్గా భక్తుడిని నాకు ఇక్కడ బాంబేలోనే ఉన్నాను ఎక్కువ. ఉమ్. ఆ, మన తెలుగు వాళ్ళు గృహస్థులు మాతాజీలు ఎవరైనా ఆన్సర్ చెబుతారా దీనికి? ఎలా చేస్తారు మీరు అందరు? ఇక్కడ మాకేందంటే గుడిలో ఒక పూట వండుతారు అంతే, ఇంక ఉమ్. రెండో పూట ఉండదు అది. సో మీరందరూ ఎలా చేస్తారు? పులిహోర, పరమాన్నం అట్లాంటివి అంటే ఓకే ప్రభుజీ, అప్పటికప్పుడు చేస్తాము. ఆ, ఇప్పుడు ఇట్లా మనం ఏదైనా నైవేద్యాలు చేసుకున్నప్పుడు ప్రసాదాల కోసం చేసుకుంటాం కదా ప్రభుజీ. ఇడ్లీ, ఉమ్, దోశ అని అట్లా వేరే ఉంటాయి కదా, అవి ఉమ్, కూడా పెడుతుంటాం కదా. ఉమ్, ఇప్పుడే స్టార్ట్ చేశాం పెట్టడం అలా. మరి పెట్టినప్పుడు అవి ఒకరోజు తింటాం, తెల్లారి మళ్ళీ ఆపి మళ్ళీ ఇంకో రోజు చేసుకుంటాం కదా, ఆ పిండి అలా పెట్టచ్చా అనేసి అడుగుతున్నాం. ఉమ్. అదే అడుగుతున్నా ప్రభుజీ. ఇక్కడ మన భక్తులందరూ పెట్టకూడదని చెబుతున్నారు. ఉహు. బాగా భగవంతునికి ముందే తీసేయాలి మాతాజీ. వాళ్ళు ఏమంటున్నారు, ఎక్కువ మంది పెట్టకూడదు అంటున్నారు. కొంతమంది ఏమో ఉమ్. కొంత పిండి దేవుడి కోసం సపరేట్ గా పెట్టుకొని అదేమో మరి వాళ్ళ అర్థం. ఉమ్. ఓన్లీ మొదటి రోజు పెట్టచ్చు అంటున్నారు అందరూ. ఉహు. మిగతా రోజులు మళ్ళీ పిండి వేసుకోవాలేమో. ఉహు. ఇంకో క్వశ్చన్ ప్రభుజీ. ఇప్పుడు ఆ, మనము బయట పిండి వంటలు, జంతికలని అవన్నీ ఇవన్నీ స్వీట్స్ అని అవి తెచ్చుకుంటాం కదా ప్రభుజీ, ఆ. అవి పెట్టచ్చా ప్రభుజీ భగవంతుడికి? అంటే ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్ గా చెప్పలేము పెట్టాలి పెట్టకూడదని. ఉమ్. ఎందుకంటే కొన్ని అట్లీస్ట్ ఉల్లిపాయలు ఇవైతే తినకూడదు, అది క్లియర్. ఉమ్. పెద్ద ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు, అవి ఓకే. కొన్ని వస్తువులు ఇక తప్పదు మనకి. కొన్ని వస్తువులు బయట నుండి, ఇప్పుడు మరమరాలు ఉన్నాయి, మా గుడిలో కూడా మరమరాలు ఉన్నాయి. ఆ ఉమ్. మరమరాలు బయట నుండే కొనాలి, ఇంకా తప్పదు అది. ఉమ్. వేపుదామని కోసాను, మళ్ళీ ఐడియా వచ్చింది వేపితే మళ్ళీ ఎట్టెక్కాలా. అవునండి. ఎవరు అన్మ్యూట్ అయ్యారు? చెల్లారత్న మాతాజీ. ఆ, సో వీలైనంత వరకు మనం బయట తినటం తగ్గించుకోవాలి, ఇంట్లోనే వండుకోవటం చేయాలి. ఇంకా అట్లా కుదరలేదనుకోండి, ఎప్పుడన్నా బయట కొన్న వాటిల్లో ఇవేమీ లేకుండా కొన్నగానే ఆ ప్యాకెట్ మీద చూసుకోవాలి. ఉల్లిపాయలు ఉన్నాయా, చిన్న ఉల్లిపాయలు ఉన్నాయా, లేవు కదా, లేకపోతే ఆ, అటువంటి వాటిని కూడా నైవేద్యం పెట్టే తీసుకోవాలి. సో బయట ఇవి కొన్ని కూడా పెట్టండి, కాకపోతే ఎంత వీలైతే అంత ఇంట్లోనే వండుకోవడానికి ప్రయత్నం చేయాలి. శ్రీ మాతాజీ చెబుతున్నారు, ఫ్రూట్స్ కొనుక్కున్నారనుకోండి, ఆ ఫ్రూట్స్ ఒక రోజు పెట్టి మళ్ళీ మరుసటి రోజు కూడా అవే ఫ్రూట్స్ని, అంటే ఆ మొదటి రోజు కొన్న ఫ్రూట్స్ని మరుసటి రోజు కూడా పెట్టుకోవచ్చు అని చెబుతున్నారు.
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం గురూజీ. ప్రణామాలండి. ప్రభుజీ, యాక్చువల్ గా మేము భగవద్గీతలో ట్యూటర్ గా ఉండి నేర్పిస్తున్నాము భగవద్గీత ఎలా చదవాలనేది. డైలీ ఒక 4 క్లాసులు తీసుకొని ఒక 2-3 గంటలు ఆ సాధనలోనే ఉంటాము. అంటే మాకు తెలియదు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్ల. మేము ఎంతసేపు ఉన్నా అరే భగవంతునికి దగ్గరగా కావాలా ఆ ఉద్దేశం మాత్రమే ఉండేది. అలాగా 4 క్లాసులు తీసుకునేదాన్ని. చివరికి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ సేవకే దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆపరేషన్ అంటున్నారు. ఏం అర్థం కావట్లేదు. బాధ ఎలా ఉందంటే అరే ఇంకా మేము అడుగు కూడా వేయలేదు, అప్పుడే ఇలా ఎన్నికి తోసేస్తే ఎలా నేను ముందరికి వెళ్ళాలి? దయచేసి రేపు యాక్చువల్ గా బెంగళూరుకి చెకప్ కి వెళ్దాం అనుకుంటున్నాం గురుజీ. ఆపరేషన్ వరకు పోకుండా కనీసం టాబ్లెట్లతో తగ్గి మళ్ళా సేవకు రావాలన్న ఆశీర్వదించండి ప్రభుజీ. ఇంతకు మించి నేనేం కోరుకోలేను. నా భావన తప్ప? చెప్పగలరు ఇది ఏమనేది నాకు కూడా అర్థం కాలేదు. లేదు లేదండి. ఓకే. మీరు ఇంతకుముందు కూడా అడిగినట్టున్నారు. ఇంతకుముందు మీరే కదా అడిగింది. ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చింది, థ్రోట్ ప్రాబ్లం వచ్చింది. ప్రభుజీ ఏది సమస్య తీరట్లేదు. నేను ఇంకా అడుగులు వేస్తున్నాను ఆయన తెలుసుకోవాలా భగవంతునికి వెళ్ళి అని, కానీ ఏది తీరట్లేదు నా సమస్య. నాకు చివరికి సరేలే హరే కృష్ణ మంత్రం జపించుకుందాము ఇలా మీరు చెప్తున్నారు కదా అంటే, అది కూడా మనసులో చేసుకుంటున్నా కూడా వద్దు, అసలు స్వరపేటగా కదలకూడదు. మైండ్ వాయిస్ అంటే ఎలా చేయాలో కూడా తెలియట్లేదు. ఏంటి ఇలా అయిపోయింది? చివరికి నామజపం కూడా లేకుండా అయిపోతుంది నాకు. ఇంకా భాగవతం ఒక్కటి వింటున్నాను, ఒకసారి పూర్తి చేసుకున్నాను మొత్తం స్కందాలు వినడం. ఇప్పుడు మళ్ళా రిపీట్ గా వచ్చాను. కాకపోతే ఇంత నా పరిస్థితి ఏంటనేది నాకు అర్థం కాలేదు. ఎక్కడ తప్పు చేశానో తెలియలేదు. ఆటికి ప్రణవానంద స్వామి గారు అడిగినప్పుడు క్లాస్ ఒకసారి వచ్చింది ఇలాగే చాయిస్, ఇక్కడ కూడా సేవ దొరకాలా అని. స్వామి మేము చదవచ్చునా, మొదట్లో చదివేదాన్ని కూడా అడిగాను. అది తప్ప అడగడం, దానికి శిక్షణ నాకు ఏం అర్థం కావట్లేదు అసలు. ప్రభుజీ నా వాయిస్ వినపరాలేదా? వినిపిస్తుందండి. ఒక్కోసారి ఇలాంటి పరీక్షలు వస్తూ ఉంటాయి మనకి. సో మనకి తెలియదు ఖచ్చితంగా భగవంతుడు ఎందుకు ఇటువంటి ఇచ్చారనేది. కానీ అటువంటి వాటి ద్వారా మనం ఇంకా పరీక్షలు ఇస్తారు, కానీ వాటిని తట్టుకునే శక్తి కూడా ఇస్తారు భగవంతుడు. సో మేము చేయగలిగింది మేము తప్పకుండా మీకు ఈ సర్జరీ దాకా వెళ్ళకుండా ఇంకా తక్కువ అంటే మెడిసిన్స్ తోటి తగ్గాలని ప్రార్థన అయితే చేస్తాం. ఎందుకంటే మీరు స్వరపేటికని కేవలం భగవంతుడి సేవలోనే ఉపయోగిస్తున్నాం అనుకుంటున్నారు కాబట్టి అది వేరే కోరికేం కాదు. తప్పకుండా అది ఉత్తమ భక్తిలోని కోరిక అవుతుంది. సో మేమందరం ప్రార్థిస్తాం మీకు మెడిసిన్స్ తోటే తగ్గాలని. ఇదే విధంగా ముందు కూడా అందరికీ భగవద్గీత ఇవ్వాలి. ఇంట్లో కూడా ఒప్పుకోరు కదా గురూజీ. మళ్ళీ నేను సేవ చేస్తాను చెప్తాను అంటే ఇంట్లో కూడా ఛాయిస్ ఇవ్వరు కదా నాకు. మేము ఇంకా అసలు చేయకూడదు. ఇప్పుడు మీరు చేయకూడదు. ఇప్పుడు డాక్టర్లు ఏం చేశారో అదే పాటించాలి. ఇప్పుడు చేయను గురూజీ. ముందు బాగా అయితే చాలు, కనీసం జపం చేసుకునే శక్తి అన్న వస్తే చాలు. అంతే ప్రభుజీ, ఇంతకు మించి ఏం కోరుకోవట్లేదు. ఆయన జపం చేసుకునే శక్తిని మాట్లాడుతున్నాను. ఆపరేషన్ వరకు పోకూడదు గురూజీ నాకు. ఓకే అండి, మేమందరం ప్రార్థిస్తాం తప్పకుండా. ధన్యవాదాలు గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామాలండి. చాలా బాగుంది ప్రభుజీ క్లాస్. మీరు అసలు మొత్తం అంత స్క్రీన్ చూపించుకుంటా అసలు కథ అంతా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుజీ. మొత్తం లైన్స్ అని చూపిస్తా తర్వాత క్వశ్చన్స్ అడగడం చాలా చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది. చాలా బాగా చెప్పినారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ కొన్నిసార్లు మనం తెలియకుండానే అంటే కావాలని తప్పులు చేయము, తప్పులు చేస్తూ ఉంటాము. అంటే అది కావాలని జరిగిండదు, కానీ అన్ఎక్స్పెక్ట్ గా జరిగింది. అప్పుడు దానికి మనం
దానికోసమని ఒక మాల జపం చేసినాము. అది తప్పు అని తెలిసినా మళ్ళీ ఇంకా ఆ తప్పుని మనం మనసులోంచి తీసేయలేకపోతుంటాం. అప్పుడు దాన్ని ఎలా మనం దాంట్లో నుంచి బయటపడాలనిపిస్తుంది ప్రభుజీ. అంటే ఒక ఇన్సిడెంట్ ప్రభు 2 days బ్యాక్ అనుకోకుండా ఒక లిజర్డ్ ఇంట్లోకి వచ్చింది. అది దాన్ని బయటికి దానికి బయటికి పంపించే పరిస్థితుల్లో కొంచెం ఎక్కువ దాన్ని చేయగానే అది అంటే డెడ్ అయింది. అది తలుచుకుంటే నాకు ఇంకా అసలు జపం చేస్తున్నా మైండ్‌లో అదే అయ్యో! తప్పు చేసినా అని బాధొస్తాంది. అంటే కావాలని చేయలేదు. అది బయటికి దాన్ని కరెక్ట్‌గా ఈ మెయిన్ ఇంట్లో హాల్‌లో ఉండింది. దాన్ని బయటికి పంపించే టైంలో దాన్ని బయటికి పంపిస్తా ఉంటే అది అట్లా జరిగిపోయిందది. దానికోసమని 2 సార్లు జపం చేశాను. కానీ అయినా నాకు మైండ్‌లో నుంచి ఆ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. ఏందో చేసినాం అట్లా అనవసరంగా ఎందుకు చేసినామని అనిపిస్తుంటుంది. ఇక ఎట్లా దాంట్లో నుంచి అంటే తప్పు చేసినాం కదా! దానికి ఇంకా ఏం సమస్య పరిష్కారం ఏం చేయాలి? దానికి ఎట్లా అని అట్లా కొన్నిసార్లు తెలియకుండా చేస్తుంటాము. కొన్ని తప్పు నుంచి బయటపడలేము. దాన్ని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నా కానీ నేను మర్చిపోలేకపోతున్నా. ఇది చెప్తే తగ్గుతదేమో అన్నట్టు చెప్తున్నా ప్రభుత్వం. మీకేమన్నా తప్పుగా మాట్లాడితే సారీ ప్రభుజీ. లేదండి, లేదు. యాక్చువల్‌గా మీ సున్నితమైన మనసు కనిపిస్తుంది. మామూలుగా నేను కూడా ఒకసారి అంటే భక్తిలోకి రాకముందు ఒక వేరే వాళ్ళ దూడ మా వామిలో మేస్తూ ఉందన్నమాట, గడ్డి వాములో. 2-3 రోజులు భయపెట్టాను. అయినా సరే వాటికేం తెలుసు జంతువులకి. మళ్ళీ మరుసటి రోజు వచ్చి మేస్తూ ఉంది. ఇక నువ్వు పెద్ద కర్ర తీసుకొని ఇంకా ఎక్కువ భయపెడదామని పరిగెత్తానన్నమాట. పరిగెడితే అది వెళ్ళి నయ్యి వెనకాల పడిపోయింది. కాళ్ళలో చచ్చు వచ్చేసింది. ఇక నేను అక్కడ భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయాను. పొలం వెళ్ళి ఇక పొలంలో అదే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు అది అక్కడ పడిపోయింది, లేవట్లేదు, ఏం చేద్దామని. తిరిగి వచ్చేదలితే మా తాత ఎలాగో దాన్ని లేపి ఆ పక్కన వాళ్ళ కష్టంలో పెట్టేశారనమాట. ఇక అది లేవలేదు. ఆ దూడ అలాగే ఉండి చివరికి చచ్చిపోయింది. ఎందుకంటే లేవట్లేదు కదా! సో ఒక రకంగా దానికి హత్యకి కారణమయ్యాను. సో ఇట్లా మనం ఒక్కోసారి అంటే అది అట్లా చచ్చిపోవాలనుకోలేదు నేను. కాకపోతే భయపెడదాం అనుకున్నాను. కానీ ఆ విపరీతమైన భయంలో దానికి కాళ్ళల్లో చొచ్చొచ్చింది. సో ఆ విధంగా ఒక్కోసారి ఏదైనా ఇలాంటివి అవుతూ ఉంటాయి. మామూలుగా కర్మకాండలో ఉన్న వాళ్ళకైతే వాటికి కర్మకాండ సొల్యూషన్ ఉంటుందన్నమాట. ఇన్ని రోజులు తీర్థయాత్రకెళ్ళండి. ఇన్ని రోజులు ఉపవాసం ఉండండి. ఆ విధంగా మీరు దాని నుండి బయటకొస్తారని, పాపాల నుండి బయటకొస్తారని. కానీ భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు ఈ భక్తి మార్గం యొక్క శరణమే తీసుకోవాలి ప్రాయశ్చిత్తానికి కూడా. సో మీరు చేసింది కరెక్టే. ఎక్కువ మాలలు జపం చేయండి. అటువంటి అపరాధ భావన ఉండటం మంచిదే. మళ్ళీ తిరిగి మనం అటువంటి తప్పులు చేయకుండా ఉంటాం. సో మరి ఎక్కువ అపరాధం భావన కూడా ఉండకూడదు. ఒక్కోసారి ఎంతో అపరాధ భావన కలిగి నేను అసలు కృష్ణుడి ముందుకి ఎలా వెళ్ళగలను, ఎంత తప్పు చేశాను, నేను వెళ్ళలేను కృష్ణుడి ముందుకి, నేను ఆయన మాల చేయలేను, ఇట్లా మరి ఆ విధంగా కూడా ఉండకూడదు. అపరాధ భావన ఉండటం మంచిది. మళ్ళీ తప్పు చేయకుండా ఉంటాం. అపరాధ భావంతో ఎక్కువ శరణం తీసుకొని భగవంతుడి శరణం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. వినిపిస్తుందండి, చెప్పండి. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు స్త్రీలు మరి వానప్రస్థానికి వెళ్ళాలంటే వెళ్ళలేం కదా ప్రభు. అది ఇంట్లో భక్తి చేసుకోవడానికి నేను ఒక్కదాన్ని తప్ప ఎవరు చేయరు భక్తి ప్రభు. ఇంట్లో చేసుకోవడానికి కొంచెం చాలా ఇబ్బందులు పెట్టారు. ఇక్కడ భక్తుల సాంగత్యం కూడా లేదు ప్రభు. భీమవరం మాకు ఆకివీడికి భీమవరం దగ్గర, భీమవరంలో ఇస్కాన్ టెంపుల్ ఉంది. ఆదివారం అక్కడికి వెళ్తున్నానండి. అయితే ఇంట్లో కొంచెం ఇబ్బంది పెడుతున్నారండి. వాళ్ళకి కొంచెం ఇంట్లో తెలియకుండా వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత అలా చేసుకుంటున్నాను జపమయ్యని.
అది దానికి ఇంకా నేను అంటే మాకు పిల్లల పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయినాయండి. నాకు 65 సంవత్సరాలు. నేను బతిలో వచ్చి 7 సంవత్సరాలు అయింది. ఇన్ని 7 సంవత్సరాలు మట్టి అలాగే ఆళ్ళకి తెలియకుండా వాళ్ళనేమి ఇబ్బంది పెట్టకుండా ఆళ్ళకి ఏం కావాలో అయి చూసి నేను చేసుకుంటున్నానండి ఇంట్లో. ఆదివారం వెళ్తుంటే ఇస్కాన్ టెంపుల్‌కి పూర్తిగా అందులోకెళ్ళిపోతున్నాం అది ఇది అని అంటున్నారండి ఈయన. ఈయన బతి ప్రసాదం తింటున్నారు గానండి. అయినా ఆయన ఫస్ట్‌లో కొంచెం బాగా ఇబ్బంది పెట్టేవారండి. ఇప్పుడు మెదలకుండా ఉంటున్నారు. అప్పుడప్పుడు కొంచెం కోపంగా ఉంటున్నారండి. నాకేమో పూర్తిగా భక్తుల సాంగత్యంలో ఉండాలని, భక్తి చేసుకోవాలని ఉంటుందండి. దానికి మార్గం ఏం కనపడట్లే. ఇప్పటి నుంచే మిమ్మల్ని ఎప్పుడైనా ఈ అడ్మిట్ చేసుకోవటం ఇయన్నీ నాకు రాదండి. మా అమ్మాయి ఏమో భాగవతం చెప్పుద్దండి. బెంగుళూరులో ఉంటారాళ్ళు. రోజు ఆన్‌లైన్‌లో చెప్తదండి. ఇంకా భీమవరం వెళ్ళినప్పుడే భక్తుల సాంగత్యం ఉంటుందండి నాకు. ఇక్కడ ఇంటి దగ్గర ఎవరు భక్తుల సాంగత్యం లేదండి. దాని గురించి బాగా బాధగా ఉంటుందండి. నేనేం చేయలేకపోతానేమో భక్తుల సాంగత్యం లేదు అని. మాల చేస్తున్నారా మీరు? ఆ! మాల జపం మాల చేస్తున్నారా? చేస్తానండి. రోజు ప్రతిరోజు నేను తెల్లవారుజామున 4 గంటలకే తెల్లారేటప్పటికి నాకు 16 మాలలు అయిపోతాయండి. ఓకే. మీ ఇంకా మీ అమ్మాయి క్లాసులు వింటారా? మా అమ్మాయాళ్ళు భాగవతం అయ్యి నేను భక్తిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా భాగవతం కొనుక్కొని భగవద్గీత, భాగవతం ఇయన్నీ చెప్తదండి. అంటే అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళేటప్పుడే భగవద్గీత కొనిచ్చానండి నేను. కడుపుతో ఉన్నప్పుడు భగవద్గీత చదవటం, తర్వాత ఆళ్ళ పిల్లలకి కూడా భగవద్గీత పూర్తిగా చదివేశారండి. 18 అధ్యాయాలు అయిపోయినాయి ఆళ్ళకి. కానీ అమ్మాయోళ్ళ ఇంటికెళ్ళి పూర్తిగా ఉండలేను కదండీ! ఇక్కడ భర్తను చూసుకోవాలి కదా! నేను అమ్మాయి అట్లా కాదు. ఆమె క్లాసులు వింటున్నారా మీరు ఆన్‌లైన్‌లో? వింటున్నానండి. మీరు కూడా చదువుతారా పుస్తకాలు? నేను చదవలేనండి. గౌడీ వైష్ణవ పుస్తకం మాత్రం అందులో ఆర్తలు అయ్యి నేర్చుకున్నానండి. నేను చదువొచ్చా మీకు? ఏ? చదవడం వచ్చా? అసలు చదవటం రాదండి నాకు ఫస్ట్ నుంచి. ఈ భక్తిలోకి వచ్చిన తర్వాత ఆర్తలు అన్నీ నేర్చుకున్నానండి. అందులో పాటల కంటే అర్థాలు ఉంటాయి కదండీ! అర్థం అన్నీ చదువుకుంటాను. ఎప్పుడో 7 సంవత్సరాల కిందట అనకాపల్లి నుంచి ఒక ఆవిడ ట్రైన్‌లో పరిచయం అయ్యారండి. ఆవిడ నాకు ఈ భక్తి గురించి చెప్పారండి. అప్పటి నుంచి నేను మానకుండా ఏకాదశులు ఉండటం ఇయన్నీ చేస్తాను. ఏకాదశులు ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ ఇబ్బంది పెట్టేవారండి. ఏకాదశులు ఉంటుంది, నీరసం తెచ్చుకుంటది, మమ్మల్ని అందరిని ఇబ్బంది పెడుతుంది ఏమి వండకుండా అని. ఇప్పుడు అయన్నీ తగ్గినాయండి. నేను ఏకాదశి ఉన్నప్పుడు ఆళ్ళకి ఏం కావాలో చూసేసి ఆయనకి నేను చేసుకుంటా ఉంటానండి. ఇయన్నీ నాకు ఎ ఎవరితో ఏం చెప్పుకోలేక లోపలే బాధపడుతూ ఉంటానండి. భీమవరం వెళ్తాను గానీ అయన్నీ పట్టించుకోమాకండమ్మా. మీకు కుదిరినప్పుడు రండి ఇక్కడికి. ఇంట్లోనే చేసుకోండి వాళ్ళకి తెలియకుండా అని అన్నారండి. అలాగే చేసుకొస్తానండి. ప్రణవానంద ప్రభు ఫస్ట్‌లో భాగవతం చెప్పారు గదండీ! అప్పటి నుంచి ఉన్నానండి. కాపోతే నాకు అడ్మిట్ చేసుకోవడం ఇయన్నీ తెలియలేదండి మాట్లాడుకోవడానికి. హరే కృష్ణ ప్రభు. దీనికి ఏమన్నా నాకు ఆయన ఒకాయన వస్తే చాలండి భక్తిలోకి. నాకు అంతకంటే ఏం అక్కర్లేదు. ఆయన అర్థం చేసుకుంటే నాకు భక్తి చేసుకోవడానికి బావుంటది. బయటోళ్ళందరి గురించి నేను పట్టించుకోవట్లేదండి. అబ్బాయోళ్ళు ఊళ్ళోనే గానండి, అబ్బాయోళ్ళు ఆళ్ళు భక్తిలో లేరండి. నేను ఎప్పుడైనా కొద్దిగా కోడలు కొంచెం తేడా అండి. ఎప్పుడైనా నవ్వుతా ఎళ్లి ఏదైనా ప్రసాదం పట్టుకెళ్ళి ఇచ్చొస్తా ఉంటానండి. ఇక్కడ రామాలయం దగ్గరుందండి నాకు. అక్కడికెళ్ళి ప్రసాదం వారానికి ఒకసారి ప్రసాదం పట్టుకెళ్ళి అందరికి ఇచ్చొస్తానండి. ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు డబ్బులు ఎవరికీ ఇవ్వకుండా ప్రసాదం చేసుకొని చిన్న కవర్‌లో పెట్టుకొని ట్రైన్‌లో ఎళ్ళాననుకోండి వాళ్ళకి ఇస్తానండి. అంటే భక్తుల సాంగత్యంలో నేను ప్రవచనాలు వినటం వలన ఇయన్నీ నాకు తెలిసినియండి. అలా చేస్తున్నానండి. చాలా మంచిది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నాకు ఇన్నాళ్ళకి మీరు మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు సంతోషమండి. హరే కృష్ణ. మీరు బానే ఉన్నారండి. బానే ఉన్నారంటే మాలలు చేసుకుంటున్నారు. మీ అమ్మాయి భక్తి చేస్తున్నారు. మీరు మరీ అంత బాధపడాల్సిన పని కూడా లేదు. భక్తి చేస్తున్నారు కదా! భక్తి బానే. అవునండి. సో, మీరు మనసులో తీసేసుకోండి.
మరి నేను భక్తి చేయలేకపోతున్నాను. ఇంకేం కావాలి? భక్తి చేయటం అంటే ఇదే. ఇంకా మాలలు చేయటం, క్లాసులు వినటం, అది చేస్తే చేసినట్టే భక్తి. అంటే ఆళ్ళకి ఈయనకి నేను అయన్నీ వండట్లేదు కదండీ! వండట్లేదని ఆయన కోపంగా ఉన్నారని కొంచెం బాధ కలుగుతుందండి. అలా ఉండకుండా సంతోషంగా ఉంటే, పోన్లే మనం ఇది మనకు కావాల్సింది ఇదే కదా! భర్తే కదా! మనం పెద్దోళ్ళం అయిపోయాము. ఇంక దాన్ని చేసుకోనివ్వు. నన్ను ఆయన చేయమని అడగట్లేదు కదండీ! ఆయన కోపంగా ఉన్నప్పుడు చేయట్లేదు అని కోపం పెడుతున్నారండి నా మీద. అదేలే. ఆయన కోపంగా ఉన్నారనుకోండి, అలాగే ఆలోచనొచ్చేస్తుందండి. నేను భక్తి చేసుకున్నప్పుడు, జపం చేసుకున్నప్పుడు, పూజ చేసుకున్నప్పుడు, ఆయన కోపంగా ఉన్నారు అని అదే ఆలోచనొచ్చేస్తుందండి. ఆయన సంతోషంగా ఉన్నారనుకోండి, నాకింక ఆలోచన ఏమి ఉండదండి. ఆ భక్తిని హుషారుగా చేసుకుంటూ వెళ్ళిపోతానండి. ఇవన్నీ పన్నీర్ కూర వచ్చా మీకు? పన్నీర్ కూర వచ్చండి. పన్నీరు ప్రభుపాదుల వారు చెబుతారనమాట. పన్నీరు, వంకాయ ఇలాంటివి వండి పెడితే ఎవరికి మాంసం మీద మనసు మల్లదని ఉంటుంది. అలా కొంచెం మంచి మంచి శాకాహారంలోనే మంచి మంచి వంటలు వండి పెట్టండి. అలాగే అండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ, ధన్యవాద ప్రణాం. ప్రభుజీ వినిపిస్తుంది వాయిస్? వినిపిస్తుందండి. ప్రభుజీ అందరి ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ వినట్లేదు, మారట్లేదు అని అందరిది బాధ అయితే నాది డిఫరెంట్ ప్రభుజీ. అందరూ వచ్చారు భక్తిలోకి, పాప, మా హస్బెండ్ అందరూ అసలు నన్ను చూసి నన్ను నేను టెంపుల్ ఉండేది ప్రభుజీ ఇక్కడ మా కాలనీలో, సేవ చేసుకుంటే కూడా ఎప్పటికి నువ్వే చేస్తావా, అన్ని నువ్వే చేస్తున్నావు, గుడి మొత్తం మీద వేసుకొని చేస్తున్నావు అని కోప్పడే మా హస్బెండే ఇప్పుడు ఆయన భక్తి మార్గంలోకి వచ్చారు ప్రభుజీ. చాలా సంతోషంగా ఉంది. మాలలు చేస్తున్నారు, మార్నింగ్ లేసి పూజ చేసుకొని మాలలు చేస్తున్నారు, భగవంతుని ప్రతిదీ ఆయన వాటర్ తాగినా అక్కడ పెట్టి నివేదన చేసి మళ్ళీ ఒక నిమిషం ఆగి ఆయన తాగడం, ఇవన్నీ చేస్తున్నారు ప్రభుజీ. నాది అనుమానం, ఒక డౌట్ ఉంది ప్రభుజీ, అది నిజమా అబద్ధమని అట్లా ఆలోచించడం తప్ప అర్థం కావట్లేదు ప్రభుజీ. అయితే ఈయనకి భక్తి అనేది ఇప్పుడే ప్రభుజీ, ఆయన స్టార్ట్ అయ్యి భక్తిలోకి వచ్చి ఒక 1.5 month అవుతుంది ప్రభుజీ. ఈ 1.5 month లోనే ఆయనకి చాలా చేంజెస్ కనబడ్డాయి ప్రభుజీ. అసలు ఎలా అంటే ఇంకా ఆయన ఇలా నాన్ వెజ్ తినకుండా ఉండలేకపోయాడు. అలాంటిది భక్తి మార్గంలోకి వచ్చి అసలు అలాంటి వద్దు, బయట ఫుడ్ కూడా తినొద్దు, అలా అలా వెంటనే ఇంత 1.5 month లోనే ఆయనకి ఇంత చేంజ్ వచ్చిందని నాకు కొంచెం అట్లా భయంగా ఉంది ప్రభుజీ. ఇంకొకటి ఏంటంటే ఆయన భక్తి మార్గంలోకి వచ్చాక మొన్న లాస్ట్ 1 week బ్యాక్ అంటే తనకి ఎందుకు హనుమాన్ మాల వేసుకోవాలి, ప్రతి ఇంట్లోకి వచ్చాక కూడా టీవీలో ఏం పెట్టట్లేదు ప్రభుజీ. ప్రభుజీ గారి వీడియోస్ కానీ లేకపోతే ఏదైనా టెంపుల్ గురించి చూపిస్తారు కదా ప్రభుజీ వీడియోస్, అవి పెట్టడమే ఆయన. ఇంకా అదే ఇంకా మధ్యాహ్నం కూడా ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తారు ప్రభుజీ, అదే చూసేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా అలా మొత్తం భక్తిలో ఉండిపోయారు. కాకపోతే ఆయన ఏమంటున్నారు, ఇప్పుడు 1 week బ్యాక్ అంటే తనకి ఎందుకో హనుమాన్ మాల వేసుకోవాలని అనిపించింది అని నాకు నిన్న చెప్తున్నారు ప్రభుజీ. నాకు అనిపించింది, వేసుకోనా, ఇంట్లో పీఠం పెట్టుకొని సెపరేట్ గా రూమ్ ఉంది, అందులో పీఠం పెట్టుకొని మాల వేసుకుందాం అనిపిస్తుంది అని అన్నారు ప్రభుజీ. కాకపోతే నా భయం ఏంటంటే ఇలా హనుమాన్ మాల వేస్తూ మనం ఏమన్నా ఈ కొంచెం ఏమన్నా భక్తి మార్గం నుంచి కొంచెం ఏదైనా ఇంకో వేరే ఉంటుందా అని భయం వేస్తుంది ప్రభుజీ. నా భయం ఆలోచించడం కూడా తప్ప రైటా, ఆయన కూడా భక్తిలోనే చేస్తా అంటున్నాడు కదా అని. హనుమాన్ మాల వేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? భక్తి ప్రభుజీ ఏం లేదు, మార్నింగ్ లేవగానే పూజ చెప్పులు వేయకుండా డ్రెస్ మాల ధరించి ఇలానే జపం చేస్తూ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం దీపారాధన చేస్తూ మార్నింగ్ లంచ్ ఏం తినకుండా ఈవినింగ్ ఫాస్టింగ్ ఉంటూ. అంటే ఏం జపం చేస్తారు? అంటే ఇదే చెప్పండి స్వామి, ఇదే చెప్పండి ప్రభుజీ, ఇదే చేస్తాం అంటున్నారు. ఇలానే ఇప్పుడు మనం భక్తి మార్గంలోనే ఉన్నాం కదా, అంటే అంత నీట్ గా ఇంట్లో అంత బాగుంది కదా, ఏ డిస్టర్బెన్స్ లేదు కదా. సో మనం అట్లా వెళ్తే అట్లా మాల వేసుకున్నా కూడా నష్టం అంటే మనకి కష్టం నష్టం ఏం లేదు కదా. వేసుకోనా అని అడుగుతుంటే నాకు మరి అటు వెళ్తే ఏమైనా కృష్ణ భక్తి మార్గంలో ఏమైనా డైవర్ట్ అవుతారా అని భయం ఇస్తుంది ప్రభుజీ. అదే ఆయన ఎందుకు వేసుకోవాలనుకుంటున్నారు? అంటే
తెలీదు ప్రభుజీ. అసలు ఎప్పుడు నాకు నా చిన్నప్పటి నుంచి మా 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 నాన్నగారు వేసుకున్నారు ప్రభుజీ. ఆల్మోస్ట్ ఆయన ఒక 20-30 ఇయర్స్ వేసుకున్నారు ప్రభుజీ. వేస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా. అనుకునేదన్నమాట నా పెళ్లి కాకముందు ఎవరైనా మా హస్బెండ్ కూడా వేసుకుంటే, ఒక్కసారి మా పెళ్ళైనాక ఒక్కసారి అన్న ప్రభుజీ, అంటే మన కుదరవు అట్లాంటివన్నీ, మన కుదరవు. మాది షాప్ ప్రభుజీ. మార్నింగ్ 7కి వెళ్ళి నైట్ 9:30కి వస్తారు. మనకు అలాంటివి ఏం కుదరవు అని చెప్పేసి ఇంకా సీరియస్ గా అంటే ఇంక నేను అప్పుడు అసలు ఫోర్స్ చేయాలి ప్రభుజీ. ఇప్పుడు తనంతట తాను అంటున్నారు, ఇది మంచికి తీసుకోవాలా లేకపోతే ఏదన్నా డిస్టర్బింగ్ కి తీసుకోవాలా అర్థం కావట్లేదు ప్రభుజీ. అట్లా అర్థం కూడా తప్పే. ఆయన చేసేది కూడా పూజ విధానంలోనే వెళ్తా అంటున్నారు, కానీ అర్థం కావట్లేదు ప్రభుజీ అసలు. నాకు క్లియర్ గా తెలియదు హనుమాన్ మాల వాళ్ళు ఏమి సాధన చేస్తారు, అంటే ఏదన్నా ఆశించి చేస్తారా, అంటే ఆ లాభం ఆశించి అయితే కలగాలి. ఏం లేదు లేదు ప్రభుజీ. నేను కూడా అడిగాను నీకు అసలు ఎందుకు అనిపించిందని అడిగితే, లేదురా మనం నీట్ గా ఉన్నాం కదా, భక్తి మార్గంలో వెళ్తున్నాం కదా, సో అలా వేసుకుంటే కూడా చాలా నీట్ గా ఉండాలి ఇంట్లో, ఎన్ని రోజులు కింద ఉంటారు? పడుకోవడము 21 days అట ప్రభుజీ. ఓకే ఓకే. కింద నేల మీద పడుకోవడము, చెప్పులు వేసుకోకుండా ఉండడము, మెడలో హనుమాన్ మాల ధరించడం, జపం చేస్తూ ఇలానే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ జపం చేస్తూ అల్పాహారం తీసుకోవడం అలా ప్రభుజీ. అంటే వేరే ఉద్దేశం లేకుండా ఏ భౌతిక లాభం ఆశించకుండా చేస్తే తప్పేం లేదు. హనుమంతుడు గొప్ప భక్తుడు, హనుమంతుడికి పూజించడం తప్పేముంది. అదే అనిపిస్తుంది ప్రభుజీ. ఆయన గొప్ప భక్తుడు కదా, సో చిన్నగా అయినా మేము ఆయన భక్తి చేసుకుంటే కూడా ఇంకా భక్తి పెరుగుతుందని అట్లా అనిపిస్తుంది. అయితే ఏది ఆయనకి ఏం ఆశించకుండా ఆశించలేదు చేయాలి. ప్రభుజీ. ప్రభుజీ అదే అడిగాను, ఎందుకు అనిపించింది సడన్ గా, నేను అసలు ఏం టాపిక్ లేదు బాగానే ఉంది, సడన్ గా చెప్తున్నా నాకు అనిపించింది ఇలా అని. అదే ఎందుకు అనిపించిందా అని కొంచెం అదే ఒకసారి భయం వేసింది, ఒకసారి ఓకే భక్తి మార్గంలో ఇంకా ఇంకొక మెట్టు ఏమైనా ఎక్కుతామేమో అని అట్లా సంతోషం అనిపిస్తుంది ప్రభుజీ. ప్రభుజీ వేసుకోవడం అంటే ఏం ఆశించకుండా వేసుకోవడంలో అయితే తప్పులు మనకి ఈ కృష్ణ భక్తులు అయితే అడ్డు కాదు కదా ప్రభుజీ. అట్లా ఏం లేదండి. హనుమంతుడు గొప్ప భక్తుడు. హనుమంతుడికి మనకి ఇందులో కూడా వస్తుంది మురారి గుప్తా, చైతన్య మహాప్రభు మురారి గుప్తా చెబుతారనమాట, మీరు ఇప్పటి నుండి రాముడిని పూజించండి అని. ఆయన మురారి గుప్తా ఇంటికి వెళ్ళి ఆలోచిస్తారనమాట. ఆలోచించి చివరికి ఆ రాత్రి అంతా నిద్రపోకుండా ఏడుస్తూ మరుసటి రోజు చైతన్య మహాప్రభుని కలిసి చెబుతారనమాట, నా తలని రాముడికి అమ్మేశాను, ఇక వేరే ఎవరికి ఇవ్వలేను, నేను కృష్ణుడికి చేయలేను పూజ. సో అలాగని మీ ఆజ్ఞ కూడా మీరు ఆజ్ఞాపించారు కృష్ణుని పూజించమని, అది నేను పక్కకు పెట్టలేను. అలాగని చెప్పి రాముడిని వదిలేసి కృష్ణుని పూజించలేను. కాబట్టి నాకు మరణించే మార్గం ఏమన్నంటే వెంటనే చైతన్య మహాప్రభు చాలా ఆనందపడతారనమాట. ఇలాంటి గొప్ప భక్తుడు దొరకటం రాముడి అదృష్టం, రాముడు లాంటి గొప్ప స్వామి దొరకటం నీ అదృష్టం, ఈ విధంగా చెప్పి సో మన భగవంతుడి ఏ అవతారాలు అయినా పూజించవచ్చు. కృష్ణుడు యొక్క అయితే అవతారాలు. ప్రభుజీ ఈయనకి సడన్ గా అదే ఆయన నామాలు పెట్టుకోవడానికి ఫస్ట్ నేను భక్తులు వచ్చినప్పుడు అడిగితే, మేము బిజినెస్ కదా అందరు చూసి ఏంటిది అని వెటకారం ఆడతారంటే వాళ్ళ కోసం కాదు కదా అని ఒకసారి చెప్పి చూసాను ప్రభుజీ, వదిలేశాను. తర్వాత తనే ధరించడము, తనే రోజు మార్నింగ్ వెళ్లే ముందు 6:30కే జపం చేసి వెళ్ళిపోవడం అని చేస్తున్న ప్రభుజీ. సడన్ గా ఆయనకి చాలా నాకు అనిపించింది ప్రభుజీ, నేను ఆయన దగ్గర నుంచి చూసాను కదా, చాలా పెద్దగా వచ్చింది మార్పు. ఈ మార్పు అంత పెద్దగా వచ్చిందని కూడా అట్లా కూడా భయం వేస్తుంది ప్రభుజీ. అట్లా భయపడడం చిన్నగా తప్పు. కొంచెం మాలలు అంటే కొంతమందికి గత జన్మలు ఉంటాయండి. ఒక ప్రభుజీ ఇక్కడికి వచ్చారు, భక్తులు కలిశారు, మరుసటి రోజే 16 మాలలు. ఆయన చెప్పారనమాట, ఎంత తొందరగా చేయగాక అంటే, సరే ప్రతి ఏకాదశికి డబుల్ చేస్తానని మొదటి 4 చేశారు, మరుసటి ఏకాదశికి 8 చేశారు, తర్వాత ఏకాదశికి 16. సో ఆ విధంగా అదే ప్రభుజీ, కొంతమంది ఆయన గత కూడా జన్మ వాళ్ళు ఏకాదశి ఉంటారు. ప్రభుజీ. కాకపోతే అయితే ఈయన నేను ఫాస్టింగ్స్ ఏమన్నా ఉంటా అంటే కూడా తను కోపడేవారు. ఇప్పుడు తనే మొన్న అడుగుతున్నారు, ఏకాదశి వ్రతం చేద్దాం, ఏకాదశి నేను ఉంటాను, నువ్వు ఉండకు, నువ్వు అసలే సరిగ్గా తినవు, నువ్వు ఉండకు, నేను ఉంటాను, నేను చేస్తాను, తనే ఎలా చేయాలో ఒకసారి అడుగు తెలుసుకో అని చెప్పేసి తనే అంటున్నారు ప్రభుజీ. అదే అందుకే ఒకటేసారి ఇంత పెద్ద మార్పు అయ్యేసరికి కూడా కొంచెం చిన్న భయం అనేది ఉంది ప్రభుజీ. అంతే. మాలలు నిదానంగా చేయమని చెప్పండి, కొంచెం చిన్నగా. మాలలు నిదానంగానే చేస్తారు ప్రభుజీ, ఎక్కువ చేయట్లేదు. 3 అంటే మార్నింగ్ కూడా తనకు టైం ఉండట్లేదు, 2-3 చేస్తున్నారు ప్రభుజీ.
కాకపోతే ఇలా వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయండి, జరిగింది కాబట్టి ఒకటేసారి జరిగేసరికి కొంచెం చిన్న భయం ప్రభుజీ అంతే. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. లాస్ట్ ప్రశ్న విద్యా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామాలండి. ప్రభుజీ, ఇంకోటి తిని మా సిస్టర్ ప్రభుజీ, తన 10th ఎగ్జామ్ రాసి వచ్చింది, మా పిన్ని వాళ్ళ పాప. అది హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 10th ఈరోజు రిజల్ట్ ప్రభుజీ, తను కొంచెం బ్లెస్ చేయండి. తను కూడా 6 మాలాస్ చేస్తుంది ప్రభుజీ, 4 days నుండే స్టార్ట్ అయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా అదే మంచిది. కొంచెం బట్టిలోకి ముందుకెళ్ళాలని ప్రభుజీ. ఇస్కాన్ కూడా సండే తీసుకెళ్ళాను, అక్కడ మాల తీసుకొని చేస్తుంది ప్రభుజీ. వెరీ గుడ్. ఈరోజు 10th ఇంటర్ 2 వస్తున్నాయా? ఇంటర్ మాకు తెలియదు ప్రభుజీ. ఇందాక ఓ మాతాజీ అన్నారు. వస్తున్నాయేమో ప్రభుజీ, అది 10th వస్తుంది. ఓకే అండి, తప్పకుండా మీరు ఈ విధంగానే మీ చదువులో భక్తిలో రెండిట్లో ముందుకెళ్ళాలని శ్రీ శ్రీ రాధా గోపినాథ్కి నా ప్రార్థన. థ్యాంక్స్ ప్రభుజీ. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ పెద్దాము. థ్యాంక్ యూ మీ అందరూ చేరినందుకు, ఓపికగా ఇంతసేపు ఉన్నందుకు. హరే కృష్ణ. మీటింగ్ ఎండ్ చేయండి ప్రభుజీ.